ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. హరే కృష్ణ. భక్తులందరికీ గౌరీ పూర్ణిమ మహామహోత్సవం ముందస్తు శుభాకాంక్షలు. గత వారం గౌరీ పూర్ణిమ సందర్భంగా మనందరం కూడా శ్రీ చైతన్య లీల అనే సిరీస్ మనం చర్చించుకున్నాము. ఆ సిరీస్లో భాగంగా సుమారు 16 రోజుల పాటు చైతన్య మహాప్రభు వారి యొక్క సంపూర్ణ బాల్యలీల సన్యాస లీల దాన్ని ఆదిలీల అంటారు. ఆ మొత్తం ఆదిలీల మొత్తం మనము చర్చించుకోవడం జరిగింది. ఈసారి ఈ యొక్క లాస్ట్ ఇయర్ అని చెప్పాను నేను. ఏమనంటే చాలామంది భక్తులు నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు, థ్యాంక్ యూ ప్రభుజీ, మొదటిసారి ఇలాగ మేము సంపూర్ణంగా ఎండ్ టు ఎండ్ వినడం జరిగింది అని చెప్పి. కాబట్టి వారందరూ కూడా నన్ను ప్రోత్సహించారు, నెక్స్ట్ ఇయర్ కూడా మీరు చెప్పండి అని చెప్పి. కాబట్టి వారి ప్రోత్సాహంతోనే ఈసారి మధ్యలీల చెప్పాలని ప్రయత్నిస్తున్నాము. ఈ మధ్యలీలలో కూడా ఇది పెద్ద సిరీస్ కాబట్టి మధ్యలీల సగభాగము ఈ సంవత్సరము, మిగతా సగభాగము వచ్చే గౌరీ పూర్ణిమకి పూర్తి చేయాలని చెప్పి అలాగా సంకల్పించాము మనము. సో మీరందరి ఆశీర్వాదంతో మనము ఈ సంవత్సరము ఈ గౌరీ పూర్ణిమని మరింత ప్రత్యేకంగా ఈ యొక్క చైతన్య లీల సిరీస్ వినడం ద్వారా మరింత ప్రత్యేకంగా చేసుకుందాము. వాస్తవంగా కవిరాజ్ గోస్వామి స్వయంగా చాలా సందర్భాల్లో చెప్తారు, నాకు ఎటువంటి అర్హత లేదు అని చెప్పి. ఏ విధంగా ఒక పక్షి అనేది ఆకాశాన్ని ఎప్పటికీ తాకలేదు, కానీ తన యొక్క శక్తి కొద్దీ ఎంత పైకి ఎగరగలదో అంత ఎగురుతుంది తన రెక్కల శక్తి ప్రకారంగా. అదేవిధంగా నా శక్తి కొద్దీ నేను మహాప్రభు వారి యొక్క లీలలు, ఆయన యొక్క తత్వం ఆకాశం అంతటిది అయితే నేను ఒక సాధారణ పక్షి లాంటి వాడిని, కాబట్టి నేను ఎంత ఎగరగలనో అంత ఎగురుతున్నాను, కానీ ఆకాశానికి అందుకోలేను అని చెప్పి అని స్వయంగా కవిరాజ్ గోస్వామి చెప్తారు. అంటే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృతం ఆథర్. సో ఆయనే స్వయంగా చెప్పినప్పుడు మన బోటి వాళ్ళంతా. సో వీ హ్యావ్ నో క్వాలిఫికేషన్. కానీ అండ్ వాస్తవంగా లాస్ట్ టైం కూడా నాకే మిరాకిల్ అనిపించింది. ఎందుకంటే ఆ చెప్పే అంతటి ప్యూరిటీ కానీ అంతటి శక్తి సామర్థ్యాలు నాలో లేవు, కానీ భగవంతుని కృపతోనే చెప్పగలిగా అనిపించింది. అండ్ ముఖ్యంగా చైతన్య చరితామృతంలో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకమే ఈ యొక్క నమ్మకానికి కారణం. దట్ ఇస్ వెరీ వెరీ వండర్ఫుల్ శ్లోక. కథాంచనా స్మృతి యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతే విపరీతాత్ స్యాత్ శ్రీ చైతన్యం నమామితం. ఈ శ్లోకంలో ఏమొస్తుందంటే కథాంచనాత్ అంటే ఏదో ఒక విధంగా, అంటే కథాంచనాత్ స్మృతే యస్మిన్ ఏదో ఒక విధంగా శ్రీ చైతన్య మహాప్రభుని కానీ మనము స్మరించుకున్నట్లయితే ఏమవుతుంది, దుష్కరం సుకరం భవేత్ అంటే అత్యంత క్లిష్టమైన విషయాలు కూడా అత్యంత సునాయాసంగా అయిపోతాయి. మన భగవంతుని సేవలో మనం ఏదో సంకల్పం తీసుకుంటామో అది మన స్థాయికి తగిలింది కాకపోవచ్చు, మన స్థాయి కన్నా చాలా ఎక్కువ ఉండొచ్చు, కానీ అది శ్రీ చైతన్య మహాప్రభుని స్మరించుకుంటూ మనం చేసే ప్రచారంలో కానీ పుస్తక వితరణ కానీ ఏదైనా సరే మహాప్రభుని స్మరించుకుంటూ మనం సేవ చేసినప్పుడు ఏమవుతుంది, అది అత్యంత క్లిష్టమైన సేవ అయినా సరే అత్యంత సునాయాసంగా అయిపోతుంది. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్
ఇంకేం చెప్పారు, విస్మృతాం విపరీతాంచ అని చెప్పి. అదర్ హ్యాండ్ మనము శ్రీ చైతన్య మహాప్రభుని స్మరించుకున్నప్పుడు ఏమవుతుంది, అత్యంత సులభమైన సేవ కూడా అది అత్యంత క్లిష్టంగా మారిపోతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు గౌరనితారి వారి యొక్క ఆఫర్డ్ మై ప్రేయర్స్ అండ్ భక్తులందరినీ కూడా నన్ను ఆశీర్వదించమని కోరుతున్నాను. నా గురించి గౌరనితాన్ని ప్రార్థించండి. సో దట్ భగవంతుని యొక్క తత్వాన్ని లీలని అర్థం చేసుకునే కెపాసిటీ నాలో రావాలని చెప్పి, తద్వారా నేను గురు పరంపర ఏదైతే మనకి ఇచ్చారో దాన్ని ఇటు అటు చేయకుండా ఇచ్చిందని యథారూపంగా తిరిగి అందరికీ నలుగురికి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయగలిగే శక్తిని నాకు ఇవ్వాలని చెప్పి వీక్షకులందరికీ కూడా నా గురించి ప్రార్థించమని ప్రాధేయపడుతున్నాను. హరే కృష్ణ. సో యాజ్ ఐ సెడ్, చైతన్య చరితామృతంలో మల్టిపుల్ ప్లేసెస్లో మల్టిపుల్ శ్లోకాలు వస్తూ ఉంటాయన్నమాట. అంటే చైతన్య చరితామృతం వినడం ద్వారా కానీ, చైతన్య చరితామృతం అంటే శ్రోతకి వక్తకి ఇద్దరికి కూడా చైతన్య చరితామృతం ఎవరైతే చెప్తారో ఎవరైతే వింటారో వారికి కలిగే లాభాలని చెప్పి ఆదిలీలో ఒక శ్లోకం వస్తుంది. ఏ అంశ కహే సునే సేయి ధన్య ఆచిరే మిలాబే తారే శ్రీకృష్ణ చైతన్య. అంటే ఎవరైనా సరే చైతన్య చరితామృతం ఎవరైతే వినిపిస్తారో లేదంటే ఎవరైతే వింటారో ఇద్దరికి కూడా ఏమవుతుంది, అతి త్వరలో శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క కృపకి పాత్రలు అవుతారని చెప్పి. అండ్ ఎవరైతే చైతన్య మహాప్రభు కృపకి పాత్రలు అవుతారో వారికి ఏంటవుతుంది, వారికి భగవంతుని నామం పట్ల రుచి వస్తుంది, భగవంతుని సేవ పట్ల రుచి వస్తుంది అనమాట. దట్ ఈజ్ లార్డ్ చైతన్యస్ మర్సీ, రైట్. కాబట్టి చైతన్య చరితామృతం చదవడం ద్వారా మనకి నామం పట్ల, భగవంతుని సేవ పట్ల, రూపం పట్ల మనకి సంపూర్ణ నమ్మకం కలుగుతుంది. అండ్ ఒక స్టోరీ మీకు చెప్తాను. చైతన్య చరితామృతం చూడండి, చైతన్య చరితామృతం ఎంత ముఖ్యమైనది అంటే గౌడీ వైష్ణవ మనందరికీ కూడా మన యొక్క భక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన శాస్త్రము చైతన్య చరితామృతం. భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం మనందరికి తెలిసిందే. కానీ ఈ మూడిట్లో కూడా, ఎందుకంటే భగవద్గీత భగవంతుని యొక్క తత్వం చెప్పినట్లయితే తత్వం తెలిసిన తర్వాత భగవంతుని పట్ల ఒక రకమైన ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ ఆకర్షణతో, ఆ యొక్క జ్ఞానంతో మన భాగవతం చదివినప్పుడు భగవంతుని పట్ల మనకి భగవద్గీత చదవడం ద్వారా మనకి జ్ఞానం, భగవంతునికి సంబంధించిన జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో మనం భాగవతం చదివినప్పుడు మనకి భగవంతుని పట్ల ఒక రకమైన ఆకర్షణ ఏర్పడుతుంది, రైట్. కాబట్టి భాగవతం ఇంకా ముఖ్యమైన శాస్త్రం. కానీ భాగవతం కూడా ప్రాక్టికల్ జీవితంలో దాన్ని అప్లై చేయాలనుకున్నప్పుడు, తర్వాత దాని యొక్క యాక్చువల్గా న్యూయన్సెస్, ఆ డీటెయిలింగ్ అంతా కూడా మనకి చైతన్య చరితామృతంలో కనిపిస్తుంది. ఎందుకంటే చైతన్య చరితామృతంలో ఆ భక్తులందరూ కూడా శుద్ధ భక్తులు భగవంతుడి మధ్య ఆ యొక్క ప్రేమ కలాపాలు ఎలా ఉంటాయి అనేది మనం చైతన్య చరితామృతంలో చూడొచ్చు. ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తన శిష్యులందరితో కలిపి ప్రచారంకి వెళ్తారు. అస్సాంలో ప్రచారంకి వెళ్ళినప్పుడు సడన్గా ఒకసారి అక్కడ ఒక చిన్న భూకంపంలా వస్తుందన్నమాట. దానివల్ల ఏమొస్తుంది, అక్కడ పక్కన ఉన్న నది వరదలా పొంగి మొత్తం వరదలా పొంగుతుంది. అండ్ ఆ నీరు వచ్చి వీళ్ళ పాదాలకు తాగుతుంది. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏమంటారు, తన శిష్యులందరినీ ఉద్దేశించి అంటారు, చూడండి రేపొద్దున ప్రళయం వచ్చినప్పుడు ఇలాగే అవుతుంది. ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది, వాటర్ బాడీస్ అన్నీ కూడా ఉప్పొంగిపోయి మొత్తము ఈ లోకం మొత్తాన్ని వాటర్ ముంచేస్తుంది. ఆ టైంలో ఒకవేళ నువ్వు కాపాడుకున్నప్పుడు నీతో పాటుగా వేరే వేటలైనా సరే నీతో తీసుకెళ్ళాలనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ బంగారము, వెండి ఇవేం కాదు. ఏమంటారు, నీతో పాటు ఏం తీసుకెళ్ళాలి, నీతో పాటు ఇంకేదైనా సామాన్లు. నీళ్ళు మునిగిపోతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు, అన్ని సామాన్లని, చెప్పుల్ని, స్కూటర్ని, టైర్ని తీసుకెళ్ళావు. నువ్వు మోస్ట్ ఇంపార్టెంట్ వాటిని తీసుకెళ్తావు. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చెప్తారు, నీతో పాటు ఏం తీసుకెళ్ళాలి, నువ్వు భాగవతాన్ని, చైతన్య చరితామృతాన్ని నీతో పాటు తీసుకెళ్ళు అని చెప్తారనమాట. తర్వాత ఫర్దర్గా సరస్వతి ఠాకూర్ ఏమంటారంటే, ఒకవేళ వాటర్ ఇంకా మునిగిపోతున్నావు, ఆ మాత్రం కూడా నువ్వు తీసుకెళ్ళలేకపోతున్నావు, ఒక్క గ్రంథాన్ని తీసుకెళ్ళగలవు అనుకుంటే చైతన్య చరితామృతాన్ని తీసుకెళ్ళు చాలు అంటారనమాట. చైతన్య చరితామృతం తీసుకెళ్ళి చాలు. ఎందుకంటే ఆ ఒక్క శాస్త్రం నీతో ఉంటే అప్పుడు నీకు అన్ని శాస్త్రాలు నీతో ఉన్నదాంతో సమానం. ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ శాస్త్ర, అంటే ఈ లోకంలో ఒకే ఒక శాస్త్రం మిగిలే ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు మనం ఏం కోరుకోవాలి, చైతన్య చరితామృతం మిగిలితే చాలు అని చెప్పి కోరుకోవాలి. అంత ముఖ్యం చైతన్య చరితామృతం. ఎందుకంటే అది మన డిఎన్ఏ. గౌడ్య వైష్ణవులు అని చెప్పుకున్నప్పుడు మనకి మన సంప్రదాయానికి
ఆ గుర్తింపు, మన సంప్రదాయానికి చిహ్నము చైతన్య చరితామృతం. కాబట్టి అటువంటి చైతన్య చరితామృతాన్ని డిస్కస్ చేసే సాహసం నేను చేస్తున్నాను. కానీ తర్వాత చెప్తాను ఫర్దర్గా కవిరాజ్ గోస్వామి గురించి చెప్పినప్పుడు. కానీ ఇదంతా కూడా భగవంతుని ఆశీర్వాదం, భక్తులందరి ఆశీర్వాదంతో నేను ముందుకు వెళ్ళగలనని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో బిఫోర్ వి బిగిన్, శ్రీ చైతన్య మహాప్రభు గురించి కొంచెం ఒక 3-4 మినిట్స్ చెప్పుకుందాము. ఎందుకంటే మీలో కొంతమంది లాస్ట్ ఇయర్ అని చెప్పిన ఆదిలీల సిరీస్ వినుండకపోవచ్చు. సో ఆదిలీల సిరీస్లో శ్రీ చైతన్య మహాప్రభువుల వారి యొక్క ఆ మహాప్రభు ఎవరు, అవతారం ప్రత్యేకత ఏంటి, దేనికోసం అవతరించారు, నెక్స్ట్ ఆయన విషయాలన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఆదిలీల సిరీస్లో ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. సో సంబడి మే నాట్ హావ్ హర్డ్ ఇట్, కాబట్టి క్లుప్తంగా నేను కాసేపు చెప్తాను, 2-3 మినిట్స్ చెప్తాను అనమాట. శ్రీ చైతన్య మహాప్రభు ఎవరంటే స్వయాన శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణుడికి మహాప్రభు తేడా ఏంటంటే మహాప్రభు కృష్ణుడే, కానీ ఆయన భావము రాధారాణి భావం అనమాట. శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నాహి అన్య అంటే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఎవరు, రాధాకృష్ణుల యొక్క ప్రేమ మిలిత రూపము, రాధాకృష్ణులతో వేరు కాదు మహాప్రభు అని చెప్పి, రైట్. సో ఎందుకు మరి అంటే రాధాకృష్ణులు కలిసి మహాప్రభు కింద అవతరించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధాకృష్ణులు ఎవరు అంటే కృష్ణుడే, తన యొక్క లాదిని శక్తి రాధారాణి. కాబట్టి కృష్ణుడే ఒకరు, యాక్చువల్గా భగవంతుడు ఒకడే, ఒక్కరు ఇద్దరు అవుతారు. దేనికోసం అవుతారు, ఆ యొక్క ప్రేమ కోసం అనమాట. ఫర్ ద ఎటర్నల్ కాంజుగల్ లవింగ్ పాస్ టైమ్స్, ఆ ప్రేమపూర్వక లీలల కోసము ఒక్కరు ఇద్దరు అవుతారు. కృష్ణుడు ప్లస్ రాధారాణి అవుతారు. కానీ తర్వాత ఈ కలియుగంలో ఏంటి, కృష్ణుడు ప్లస్ రాధారాణి మళ్ళీ ఒకరు అవుతారు. 1 becomes 2, 2 becomes 1, సింపుల్ చెప్పాలంటే. సో సింపుల్గా శ్రీ చైతన్య మహాప్రభు ఎవరు, దేవాది దేవుడు కృష్ణుడు, కానీ భావం రాధారాణి భావంలో వస్తారు. అండ్ ఈ లోకంలో కలియుగంలో యుగావతారంగా వస్తారు. అండ్ భక్తుడు రూపంలో వస్తారు, భక్తావతారం, భక్తాఖ్యం. మహాప్రభు భక్తావతారం, చన్నావతారం అందుకు అంటారు, భక్తావతారంలో వస్తారు. సో దేనికోసము మహాప్రభు యొక్క అవతారం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటయ్యా అంటే, సో క్విక్లీ విల్ ఎక్స్ప్లెయిన్. మొదటి రీజన్, ఇంటర్నల్ రీజన్ ఏంటంటే టు అండర్స్టాండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ రాధారాణి, అంటే శ్రీమతి రాధారాణి వారి యొక్క ప్రణయ మహిమని తెలుసుకున్నట్టుగా. ఎందుకంటే భగవంతుని భక్తుల్లో అత్యంత ఉత్కృష్టమైన భక్తురాలు రాధారాణి. కాబట్టి ఆ రాధారాణి యొక్క గొప్పతనం తెలుసుకోవడం కోసం, కాబట్టి మహాప్రభుయే రాధారాణి భావంలో వస్తారు, రైట్. రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ టు టేస్ట్ హిజ్ ఓన్ స్వీట్నెస్, అంటే భగవంతుడు తన యొక్క స్వీయ మాధుర్యాన్ని ఆస్వాదించడం కోసం, రైట్. అంటే తన యొక్క నామము, తన యొక్క రూపము, తన యొక్క లీల, తన యొక్క లీల గుణ రూప లీల నామ, ఇవన్నీ సేవ తెలుసుకోవడం కోసం అనమాట. ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జాంపండు నాకు ఇష్టం అది, సో జాంకాయ అనుకుందాం. సో దట్ ఈజ్ అందరూ కొనుక్కొని తింటూ ఉంటారు, అందరికీ జాంకాయ అంటే అందరికీ ఇష్టమైన వాడు ఎవడో ఉండడు. సో జామ చెట్టు అనుకుంటుంది అనమాట, అరే అందరికీ నా పళ్ళు ఎంత ఇష్టము అని చెప్పి. కానీ ఆ పళ్ళ రుచి జామ చెట్టుకి ఎప్పటికీ తెలియదు. తన నుంచి ఆ పళ్ళు వస్తున్నాయి, కానీ తనకి ఆ పండు రుచి తెలియదు. కానీ అర్థమవుతుంది అందరూ కూడా ఈ పళ్ళు వెనకాల పరిగెడుతున్నారు అని చెప్పి. సో జామ చెట్టుకి తన పళ్ళ రుచి తెలియాలంటే ఏం చేయాలి అంటే, జామ చెట్టుకి అవకాశం లేదు, కానీ ఫిక్షన్ అంటే వీలైతే ఆ జామ చెట్టు ఒక వ్యక్తిగా మారి, జామ చెట్టు తనకు తానుగా విస్తరించి ఒక వ్యక్తి, ఒక మనిషిగా మారి, మనిషి కానీ లేకపోతే రామచిలకలు కూడా తింటాయి కదా, చిలక కానీ మనిషి అనుకుందాము, కోతులు కూడా తింటాయి కదా, సరే మనిషి అనుకుందాము, మనిషిగా మారి వచ్చి తన చెట్టు ఫలాలని తనే తిన్నప్పుడు, ఆహా నా ఫలాలు, నా చెట్టు ఫలాలు ఇంత రుచిగా ఉంటాయా అని తెలుసుకోగలుగుతుంది అనమాట. కానీ వాస్తవంగా జామ చెట్టు అలా చేయలేదు, కానీ ఇక్కడ భగవంతుడు కాబట్టి చేయగలడు అనమాట. కాబట్టి భగవంతుడే తన భక్తుడిగా విస్తరించి, అంటే తన భక్తుడిగా అది రాధారాణి భావంలో విస్తరించి, తన నామాన్ని తనే జపం చేసి, తన రూపాన్ని తనే చూసుకొని, తన యొక్క లీలను తనే స్మరించుకుంటూ ఆ ఆనందాన్ని పొందుతాడు. మూడోది ఏంటి, టు ఎక్స్పీరియన్స్ శ్రీమతి రాధారాణిస్ ప్లెజర్. భగవంతుడు వాస్తవంగా భోక్త, ఆయన సుప్రీం ఎంజాయర్, కానీ తను చూసింది ఏంటంటే తనకన్నా ఎక్కువ రాధారాణి ఎక్కువ ఆనందంగా ఉంటారు. అంటే భగవంతుడు సేవ తీసుకుంటాడు, పురుష అండ్ రాధారాణి ప్రకృతి,
మూల ప్రకృతి. భగవంతుడు ఆది పురుషుడు, మూల పురుషుడు, రాధారాణి మూల ప్రకృతి. సో న్యాచురల్గా భగవంతుడు సేవ తీసుకుంటాడు, రాధారాణి సేవ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ మనం సేవ తీసుకోవడం ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ రాధారాణి భగవంతుడి సేవలో భగవంతుడి కన్నా ఎక్కువ ఆనందం పొందుతుంది. సో భగవంతుడు కూడా తెలియాలి అంటే ఇంత ఆనందం సేవలో ఉందా అని చెప్పి. సో రాధారాణికి ఇంత ఆనందానికి కారణం ఏంటి తెలుసుకోవడం కోసం తను స్వయంగా ఆ రోల్లో వస్తారు. సమ్ టైమ్స్ విసి మా సినిమాలో కూడా చూస్తాం మనము, హీరో పెద్ద జమీందార్ కొడుకు అయి ఉంటాడు, చిన్నప్పటి నుంచి ఇంట్లో బయటకు వచ్చి ఉంటాడు, కానీ ఆ ఇంట్లో పనిచేసే కుర్రాడు హ్యాపీగా ఉంటుంటాడు. మేబీ జమీందార్ కుర్రాడికి మేబీ అందరూ బిజీగా ఉంటారు, తల్లిదండ్రులు బిజీగా ఉంటారు కదా, ప్రేమ అభిమానాలు కష్టం అంటే ఏంటో తెలియదు, నెక్స్ట్ జీవితంలో ఛాలెంజెస్ బోర్ అయిపోతుంది. కానీ కింద కుర్రాడు ఉత్సాహంగా ఉంటాడు. అప్పుడు కొన్నిసార్లు నువ్వు నా రోల్లోకి రా, నేను ఈ రోల్లోకి వస్తాను, నేను తెలుసుకోవాలనుకుంటున్నా బయట లోకం ఎలా ఉంటుంది, బయట కష్టం ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పి సమ్టైమ్స్ వి సీ. సో అదేవిధంగా ఇక్కడ భగవంతుడు ఎప్పుడు తన సేవ తీసుకుంటాడు, కానీ సేవ చేయడంలో ఎంత ఆనందంగా ఉందో తెలియాలి. విష్ణు ఎప్పుడు కాలు పట్టించుకుంటూ ఉంటాడు, కానీ విష్ణువుకి లేదు, నేను కూడా లక్ష్మీదేవి జీవితకాలం శాశ్వతంగా నా కాళ్ళు మసాజ్ చేస్తుంది, అంతా ఆవిడకి ఆనందం ఏమొస్తుంది అందులోని, ఆవిడేం బోర్ అవ్వట్లేదు. సో నాకు కూడా తెలియాలి ఆనందం ఏంటో చెప్పి ఇమాజిన్ నారాయణుడు వేరే రూపంలో వచ్చి తన భక్తులకి కానీ లేకపోతే లక్ష్మీదేవి కానీ కాలు పడ్డ మసాజ్ చేస్తే ఆనందం తెలుసుకోగలుగుతాడు. సో అదేవిధంగా ఇక్కడ భగవంతుడు భక్తావతారంలో రాధారాణి భావంలో వచ్చి తను స్వయంగా కృష్ణుడిని సేవ చేసి అందులో ఉన్న రాధారాణి పొందుతున్న దివ్య ఆనందాన్ని తను కూడా పొందుతాడు. ఇది మూడో కారణం. నాలుగో కారణం బాహ్య కారణం ఏంటంటే యుగధర్మం ప్రచారం చేయడం కోసం. ఎందుకంటే కలియుగంలో యుగధర్మం హరినామ సంకీర్తనం. శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా యుగధర్మాన్ని హరినామాన్ని ప్రచారం చేస్తారు. ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. హరే కృష్ణ మహామంత్రాన్ని లోకమంతా వ్యాప్తి చేస్తారనమాట. రైట్. అండ్ అది కూడా ఎలా చేస్తారు, భక్తుడిగా. ఎందుకంటే భగవంతుడు ద్వాపర యుగంలో చెప్పారు సర్వధర్మాన్ని పరిత్యజ్య అని చెప్పి. కానీ ఎలాగ పరిత్యజ చేయాలి, మామేకం శరణం వ్రజ, శరణం అంటే ఏంటి, అవన్నీ విషయాల్లో ఆయనకి అంటే భగవంతుడు చెప్పాడు, కానీ బద్ధ జీవులకి ఇంకా అర్థం కాలే పూర్తిగా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఓకే శరణాగతి అంటే అలాగా అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. సో భగవంతుడికి అర్థమైంది కలియుగ వాసులు మంద సుమంద మతయోర్, మంద బుద్ధి కలవారు. కాబట్టి ఇంత క్రిస్టల్ క్లియర్గా చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి స్వయంగా కలియుగంలో భగవంతుడు భక్తుడు రూపంలో వచ్చి తను స్వయంగా ఆ యొక్క మామేకం శరణం వ్రజ అనేది ఎలా పాటించి భగవంతుడు చూపిస్తాడనమాట. అంటే మనము ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు స్కూళ్ళల్లో టీచర్ పిల్లలవి కొంతమంది బాగా మొద్దులు ఉంటారు, ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు టీచర్ స్వయంగా పిల్లవాడి దగ్గరకు వచ్చి వాడు చెయ్యి పట్టుకొని ఆలు రాపిస్తారు, రాపిస్తూ ఉంటారు. బికాజ్ ఆ పిల్లవాడికి చూసి కూడా రాయలేకపోతున్నాడు. కొంతమంది మహానుభావులు ఉంటారు కదా, స్లిప్పులు పట్టుకెళ్తారు, ఆ స్లిప్పులు చూసి కూడా రాయలేరు వాళ్ళు అనమాట. ఏం చేస్తాం అప్పుడు ఆ ఇన్విజిలేటరే బాబు నీ ఎగ్జామ్ నేను రాస్తాను, నేను స్లిప్పులు అందిస్తున్నా, నువ్వు రాయలేకపోతున్నావు, అప్పుడు నీ ఎగ్జామే నేను రాస్తానంటే అలాంటి ఇన్విజిలేటర్లు ఎక్కడ దొరుకుతారా మనకి? అలాంటి ఇన్విజిలేటర్లు ఎక్కడ దొరుకుతారా? స్లిప్పులు అందిస్తారు, ఆయన రాయలేకపోతున్నాడు. సరే నీ పేపర్ అయితే నేనే రాసిస్తానులే అంటే. సో మహాప్రభు అవతారం అలాగనమాట. తను స్వయంగా ఒక టీచర్ అనేవాడు స్టూడెంట్ కింద మారి తను స్వయంగా రాసి చూపిస్తున్నాడు, తన చేయి పట్టుకొని రాపిస్తున్నాడు అనమాట. సో మహాప్రభు ఆ విధంగా భక్తావతారంగా వచ్చి యుగధర్మాన్ని వ్యాప్తి చేస్తారు. ఇంకోటి ఏంటంటే మరియు వ్రజ భక్తి అంటే ఏమిటి, వ్రజ ప్రేమ అంటే ఏమిటి అనేది వ్రజ గోపికల యొక్క గొప్పదనము ఈ లోకానికి చాటి చెప్తారనమాట. రాగ మార్గ ప్రచారిల ప్రేమ భక్తి ఆస్వాదిల, ప్రేమ భక్తిని ఆస్వాదించడము, రాగమార్గాన్ని ప్రచారం చేయడము. అంతకుముందు రాధారాణి ప్రేమ అంటే ఏంటి, వ్రజగోపికల ప్రేమ అంటే ఏంటి లోకానికి తెలియదు. దాని లోకానికి చాటి చెప్పింది శ్రీ చైతన్య మహాప్రభు. సో ఈ విధంగా ఇదంతా మనము లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ చెప్పుకున్నాము. బట్ అగైన్ ఐఎమ్ క్విక్లీ స్పీకింగ్. శ్రీ చైతన్య మహాప్రభు అవతారము చాలా చాలా ప్రత్యేకమైనది, చిన్న అవతారం అంటారనమాట. అండ్ ఈ భగవంతుడు ఈ లోకంలో అవతరించినప్పుడు 48 సంవత్సరాల పాటు భగవంతుడు తన లీలలు చేస్తారు. ఈ 48 సంవత్సరాల్లో మొదటి 24 సంవత్సరాలు మహాప్రభు నవద్వీప్లో చేస్తారనమాట. తను అవతరించిన ప్రదేశము. సో నవద్వీప్లో మొదటి 24 years, రైట్. తన బాల్యము, తన విద్యాభ్యాసము, తర్వాత తను స్వయంగా టీచర్ అవుతారు, తర్వాత తన వివాహము,
దాని సన్యాసం తీసుకునే వరకు, ఇదంతా ఫస్ట్ 24 years. దీన్ని ఆదిలీల అంటారు. తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత రైట్ కట్వాల సన్యాసం తీసుకుంటారు. తర్వాత సన్యాసం తీసుకున్నాక మహాప్రభు జగన్నాథ్పురి వస్తారు. జగన్నాథ్పురి వచ్చిన తర్వాత అక్కడ 25వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు ఫస్ట్ 6 years తన సన్యాస లీలలో మొదటి 6 సంవత్సరాలు శ్రీ చైతన్య మహాప్రభు విస్తృతంగా భారతదేశం మొత్తం పర్యటన చేస్తారనమాట. 2 years సౌత్ ఇండియా పర్యటన చేస్తారు, తర్వాత బృందావన్ పర్యటన చేస్తారు, ఇలాగ ఇండియా మొత్తం పర్యటన చేస్తారు 6 years పాటు. సో ఆ 6 సంవత్సరాలని దేంతో దట్ ఈస్ కన్సిడర్డ్ మధ్యలీల, దాన్ని మధ్యలీల అంటారనమాట. మహాప్రభు 6 సంవత్సరాలు అంటే 25 నుంచి 30 వరకు. తర్వాత 31 నుంచి 48 వరకు లాస్ట్ 18 years దాన్ని అంత్యలీల అంటారనమాట. ఈ అంత్యలీలలో మహాప్రభు జగన్నాథ్పురిలోనే ఉండిపోతారు, ఇంకెక్కడికి వెళ్ళరు. ఈ 18 సంవత్సరాల్లో కూడా మొదటి 6 సంవత్సరాలు అగైన్ ఫస్ట్ 6 years మహాప్రభు తన భక్తులతో హరినామాన్ని ఆస్వాదిస్తూ హ్యాపీగా వివిధ లీలలు చేసుకుంటూ ఉంటారు. అంటే అంత్యలీలలో 18 సంవత్సరాలు, మొదటి 6 సంవత్సరాలు, లాస్ట్ 12 years మాత్రం శ్రీ చైతన్య మహాప్రభు సంపూర్ణంగా తన గ్రహానికే నిర్బంధమై ఉంటారు. మరియు మహాప్రభు ఇస్ డీప్లీ ఇమ్మర్స్డ్. అంటే వ్రజగోపికలు కృష్ణుడిని విరహంలో ఎలాంటి భావాలనైతే ఆస్వాదించారో, ఆ అష్టసాత్విక వికారము, ఆ భావన, అంటే ఈ భౌతిక ప్రపంచంలో దాని గురించి ఇంతవరకు ఏ శాస్త్రంలో వర్ణన లేదు. అట్లాంటి భావనల్ని మహాప్రభు ఆస్వాదించారనమాట. రియల్లీ వృద్ధవుడు బృందావనం వెళ్ళినప్పుడు వ్రజగోపికలు ఒక్కొక్కరు ఒక మత్తులో తేలుతూ ఉండేవారు. ఒక రకమైన భగవంతుడిని దూరం చేసిన విరహంలో ఒకరేమో పిచ్చిగా వ్యవహరించేవారు, ఒకరు తుమ్మెతో మాట్లాడుతుండేవారు, ఒకరు వాళ్ళ నృత్యం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఉద్ధవుడు ఆశ్చర్యపోతాడు, మనకు అనిపిస్తుంది పిచ్చి అని చెప్పి. కానీ ఒక గొప్ప వ్యక్తికి ఇంకొక గొప్ప వ్యక్తి గురించి తెలుస్తుంది. సో ఉద్ధవుడికి వాళ్ళందరినీ చూసినప్పుడు అర్థమైంది, వీళ్ళ భక్తి ముందు నా భక్తి ఏమాత్రము అని చెప్పి. సో ఉద్ధవుడు ఏం కోరుకుంటాడు, బృందావనంలో నేను ఒక గడ్డి పోచావాలని కోరుకుంటాడు అనమాట. సో దట్ గోపికా స్త్రీలు నా మీద పాదం మోపినప్పుడు, వారి చరణధూళి నా తల మీద పడినప్పుడు నాకు వారి భక్తిలో ఒక ఇసుమంత భక్తి అయినా వస్తుంది అని చెప్పి. ఎందుకంటే డైరెక్ట్గా చరణధూళి అడిగితే ఇవ్వరు కదా స్త్రీలు, అది కూడా ఒక గ్రామీణ స్త్రీలు. ఉద్ధవుడేమో ఒక రాజు లాంటి వాడు, ఎవ్వరు. కాబట్టి నేను బృందావనంలో గడ్డిపోచావాలని కోరుకుంటాడు, ఎందుకంటే నేను ఆశ్చర్యపోతాడు వారి భక్తిని చూసి. సో అలాంటి ఉత్కృష్టమైన భక్తి అదొక వేరే రూపం దాల్స్తుందనమాట. అది శ్రీ చైతన్య మహాప్రభు తన చివరి 12 సంవత్సరాలు వ్యక్తీకరిస్తారనమాట. అండ్ మహాప్రభుతో కేవలం తన యొక్క అంతరంగిక పార్షదులు స్వరూప్ దామోదర్ గోస్వామి మరియు రామానందరాయ్ మాత్రమే ఉంటారు మహాప్రభు. ఆ లీలలు మొత్తం కూడా గంభీరాలు అవుతాయి. సో ఇది ఇన్ షార్ట్ మహాప్రభు తన యొక్క లీలలు మొత్తం చూసినట్లయితే 24 years ఆదిలీల, నెక్స్ట్ 6 years మధ్యలీల, లాస్ట్ 18 years అంత్యలీల. ఇందులో కూడా అంత్యలీలలో మళ్ళీ 2 భాగాలు. మొదటి 6 సంవత్సరాలు మహాప్రభు తన భక్తులతో కలిసిమెలిసిగానే ఉన్నారు. లాస్ట్ 12 ఏళ్ళు మాత్రం సంపూర్ణంగా పరిమితం అయిపోయారు, తన రూమ్కి పరిమితం అయిపోతారు. రాధారాణి యొక్క విరహ భావాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తారు అనమాట. రైట్. సో నౌ ఇప్పుడు మనము చూసినట్లయితే గత సంవత్సరం మనము ఆదిలీల ఫస్ట్ 25 years కవర్ చేశాము. అండ్ ఆదిలీల మనము ముఖ్యంగా చైతన్య భాగవతం నుంచి కవర్ చేసాం, చైతన్య చరితామృతం కాదు. ఎందుకంటే చైతన్య భాగవతం అనేది యాక్చువల్గా మొట్టమొదటి ఇట్స్ ఎ వర్క్ ఆన్ చైతన్యాస్ హిస్టరీ. చైతన్య మహాప్రభు యొక్క జీవన చరిత్ర మొట్టమొదటిసారి గ్రంథ రూపంలో వచ్చింది చైతన్య భాగవతం ద్వారా. అండ్ దాన్ని వృందావన్ దాస్ ఠాకూర్ రచిస్తారు. అండ్ వృందావన్ దాస్ ఠాకూర్ చైతన్య భాగవతంలో చాలా డీటెయిల్డ్గా విస్తారంగా మహాప్రభు వారి యొక్క బాల్యలీలను రచిస్తారనమాట. కానీ తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత ఫర్దర్గా వృందావన్ దాస్ ఠాకూర్ అంటే మధ్యలీల అంత్యలీల వాటిని అంత విస్తారంగా వివరించరు. ఎందుకంటే మహాప్రభు జగన్నాథ్పురి వెళ్ళిపోతారు, నిత్యానంద ప్రభు బెంగాల్లో ఉండిపోతారు. సో నిత్యానంద ప్రభు మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు వృందావన్ దాస్ ఠాకూర్. ఫోకస్ చేసి నిత్యానంద ప్రభుకు సంబంధించిన లీలను ఎక్కువ విస్తారంగా వివరిస్తారు. అండ్ మహాప్రభు లీలలు కొంచెం తగ్గుతాయి అన్నమాట. సో తర్వాత అంటే దీన్ని డీటెయిల్గా తర్వాత చెప్తాను నేను. కానీ తర్వాత 30-35 సంవత్సరాల తర్వాత కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి, అది మోర్ దెన్ 30-40 years చైతన్య చరితామృతం రచిస్తారు. అందులో వృందావన్ దాస్ ఠాకూర్ ఏ ఎలిమెంట్స్ అయితే ఎక్కువ ఫోకస్ చేస్తారో వాటిని కవిరాజ్ గోస్వామి అంటే సింపుల్గా చెప్పేస్తారు. అంటే ఆదిలీల
ఆదిలీల చైతన్య భాగవతంలో విస్తారంగా ఉంటుంది, చైతన్య చరితామృతంలో సంక్షిప్తంగా ఉంటుంది. అండ్ మధ్య అంత్యలీలలు చైతన్య భాగవతంలో సంక్షిప్తంగా ఉంటుంది, చైతన్య చరితామృతంలో విస్తారంగా ఉంటుంది అనమాట. కాబట్టి మనము ఈ సంవత్సరము మధ్యలీలలు చెప్పుకుంటున్నాం కాబట్టి మహాప్రభు మిడిల్ ఇయర్స్. సో దీన్ని మనం చైతన్య చరితామృతం ఆధారంగా చెప్పుకుంటాము, ఆ మిడిల్ 6 years అనమాట. కాబట్టి ఈ యొక్క మధ్యలీల చైతన్య చరితామృతం, అగైన్ చైతన్య చరితామృతానికి చైతన్య భాగవతానికి సంబంధం ఏంటి, కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి వృందావన్ దాస్ ఠాకూర్కి సంబంధం ఏంటి, అది ఈ క్లాస్ చివరిలో చెప్పుకుంటాం మనము. బట్ ఫర్ నౌ చైతన్య చరితామృతంలో మధ్యలీలలో మొత్తం 25 chapters ఉంటాయి. ఆ 25 అధ్యాయాల్లో మొదటి ఇప్పుడు మొత్తం మధ్యలీల మొత్తం మీకు ఒక 1 minute చెప్తాను నేను, 2 minutesలోని. సో మధ్యలీలలో 25 chaptersలో ఫస్ట్ 2 chapters ఏంటయ్యా అంటే హీ స్పీక్స్ అబౌట్ ఫస్ట్ 2 chapters సమ్మరీ స్టడీ. అంటే ఫస్ట్ 2 chaptersలో వాస్తవంగా స్టోరీ స్టార్ట్ అవ్వదు. ఫస్ట్ చాప్టర్ ఏంటి, మొత్తం మధ్యలీల మొత్తాన్ని సంక్షిప్తంగా ఫస్ట్ చాప్టర్ చెప్పేస్తారు, అంత్యలీల మొత్తాన్ని సంక్షిప్తంగా సెకండ్ చాప్టర్లో చెప్పేస్తారు. ఎందుకు, విల్ కమ్ బ్యాక్. 3వ అధ్యాయం ఏంటి, మహాప్రభు సన్యాసం తీసుకున్న తర్వాత శాంతిపూర్ వెళ్తారు, అద్వైతాచార్య ఇంటికి వెళ్తారు, అక్కడ 3 రోజులు ఉంటారు. సచీమాత మహాప్రభుని జగన్నాథ్పూరి వెళ్ళమని చెప్తుంది. ఇది 3rd chapter. 4th chapter ఏంటి, 4th 5th ఏంటి, మహాప్రభు పూరి వెళ్తున్నప్పుడు మధ్యలో మహాప్రభు ఫస్ట్ కీర్చోర్ గోపీనాథ్ రెమునా అనే ప్లేస్కి వెళ్తారు, అక్కడ మాధవేంద్రపురి స్టోరీ చెప్తారనమాట. సో మాధవేంద్రపురి చరిత్ర 4వ అధ్యాయం. 5వ అధ్యాయము దారిలో పూరి ముందు సాక్షి గోపాల్ అని మందిరం వస్తుంది. సో నిత్యానంద ప్రభు సాక్షి గోపాల్ హిస్టరీ చెప్తారు, అది 5వ అధ్యాయం. సో 6వ అధ్యాయం ఏంటి, మహాప్రభు జగన్నాథ్పురి చేరుకుంటారు, అక్కడ సార్వభౌమ భట్టాచార్యని ఉద్ధరిస్తారనమాట, ఇది 6వ అధ్యాయం. తర్వాత 7, 8, 9 ఈ 3 అధ్యాయాలు మహాప్రభు దక్షిణ భారత పర్యటన, 3 అధ్యాయాల పాటు. సో 10వ అధ్యాయం ఏంటి, మహాప్రభు తిరిగి జగన్నాథ్పూర్ చేరుకుంటారు, 10వ అధ్యాయం. 11వ అధ్యాయం ఏంటి, బేడా కీర్త పాస్టమ్స్, అంటే బెంగాల్ నుంచి వైష్ణవులు అందరూ జగన్నాథ్పురి వస్తారు. జగన్నాథ్పురి వచ్చినప్పుడు వాళ్ళని మహాప్రభు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, వాటికి సంబంధించిన లీలలంతా కూడా 11వ అధ్యాయం. అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం మహాప్రభు చెప్తారనమాట, మీరు రండి, రథయాత్ర టైంలో రండి, వచ్చి 4 నెలలు ఇక్కడే ఉండండి అని చెప్పి. సో అంటే వాళ్ళు 4 రోజుల పాటు నడుచుకొని వస్తారు, 4 రోజుల పాటు బెంగాల్ నుంచి పూరి నడుచుకొని వస్తారు, పూరిలో 4 నెలలు ఉంటారు, తర్వాత ఇంకొక 4 రోజుల పాటు పూరి నుంచి మళ్ళీ బెంగాల్ వెళ్తారు. 6 months వాళ్ళు ఇంటికి దూరంగా ఉంటారు. సో ఆ ఎపిసోడ్ మొత్తం 11th chapter. సో 12th chapter, 13th chapter రథయాత్ర పాస్ట్ టైమ్స్, రైట్. అండ్ సో 12th chapter గుండిచా మార్జనం, 13, 14 రథయాత్ర పాస్ట్ టైమ్స్, 15వ అధ్యాయం శ్రీ చైతన్య మహాప్రభు సార్వభౌమ భట్టాచార్య ఇంట్లో ప్రసాదం స్వీకరించుట, అది 15వ అధ్యాయం, బ్యూటిఫుల్ దిస్ థింగ్. అండ్ 16, 17, 18 ఏంటి, మహాప్రభు వృందావన్ పర్యటన, ఫైనల్గా మహాప్రభు వృందావన్ చేరుకుంటారు. అండ్ 19 ఏంటి, రూపశిక్ష, మహాప్రభు వృందావనం నుంచి మహాప్రభు ఆన్ ద వే టు వృందావన్ రూపగోస్వామి కలుస్తారు, రూపగోస్వామికి బోధిస్తారనమాట, రైట్. సో అది 19వ అధ్యాయం. అండ్ తర్వాత 20వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు 5 అధ్యాయాల పాటు శ్రీ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి బోధించిన సనాతన శిక్ష, ఇది 5 chapters అనమాట. అండ్ లాస్ట్ చాప్టర్ 25th chapter ఏంటి, మహాప్రభు వారణాసిలో ఉన్నప్పుడే అక్కడ ప్రకాశానంద సరస్వతి చాలా గొప్ప మాయావాది సన్యాసి మరియు తన యొక్క 1000 మంది మాయావాది సన్యాసి శిష్యులు, వీళ్ళందరినీ సింగిల్ స్ట్రోక్లో మహాప్రభు వాళ్ళందరినీ భక్తుల కింద వైష్ణవ కింద మార్చేస్తారనమాట, రైట్. సో ప్రీచింగ్. సో 25th chapter. సో ఈ విధంగా మధ్యలీల మొత్తం కూడా సింపుల్ చెప్పాలంటే మధ్యలీల మోరల్లెస్ మధ్యలీల మొత్తం మహాప్రభు ఏ విధంగా దక్షిణ భారతము, తర్వాత ఉత్తరప్రదేశ్ అంటే వృందావనము, మరియు మహాప్రభు ప్రచారము, ముఖ్యంగా మహాప్రభు ప్రచారం ఎలా చేశారు, మహాప్రభు నామాన్ని ఎలా ప్రచారం చేశారు, హరినామాన్ని ఎలా ప్రచారం చేశారు, నెక్స్ట్ దాని దేశీయ పర్యటన ఎలా చేశారు, ఇదంతా మధ్యలీలలో భాగం, రైట్. సో దీస్ ఆర్ ద 25 chapters. ఈ 25 అధ్యాయాల్లో నేను మొదటి 13 అధ్యాయాలు ఈరోజు కవర్ చేస్తాను, అంటే ఈరోజు కాదు, ఈ సిరీస్లో, ఈ సంవత్సరం. అండ్ నెక్స్ట్ 12 chapters వచ్చే ఇయర్ గౌరీ పూర్ణిమ కవర్ చేద్దాం మనం. సో డివోటీస్ ఆల్సో కెన్ స్టడీ లైక్ దిస్. సో నౌ ఇప్పుడు లెట్ us ఎంటర్ ఇన్ ద స్టోరీ.
లాస్ట్ టైం మనం క్లాస్లో ఏం చెప్పుకున్నాము, ఆదిలీల లాస్ట్ లెక్చర్లో మనం ఏం చెప్పుకున్నామంటే మహాప్రభు సన్యాసం ఏ విధంగా తీసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ మహాప్రభు సచీమాతను విడిచిపెట్టి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. తర్వాత కట్వా వెళ్తారు. అక్కడ భారతీ మహారాజు దగ్గర ఆయన సన్యాసం తీసుకుంటారు, రైట్. అండ్ ఆయనకి శ్రీకృష్ణ చైతన్య అనే పేరు వస్తుంది. కేశవభారతి దగ్గర సన్యాసం తీసుకుంటారు, ఆయనకి పేరు వస్తుంది శ్రీకృష్ణ చైతన్య అని చెప్పి. తర్వాత నిత్యానందపురం అందరూ కూడా ఆనందపడతారు. మొదట బాధపడినా సరే మహాప్రభు శిరోముండనం కావించి కాషాయ వస్త్రాలు ధరిస్తారు. తర్వాత మహాప్రభు కోరుకుంటారు, నేను బృందావనం వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి. అక్కడితో ముగుస్తుంది ఆదిలీల. అండ్ నిత్యానందపురం ఏం చేస్తారు అంటే నెక్స్ట్ స్టోరీ ఏమవ్వాలి, నిత్యానందపురం వాస్తవంగా ఆయన్ని బృందావనం తీసుకెళ్తాను అని చెప్పేసి దాని బదులు శాంతిపూర్ తీసుకెళ్ళిపోతారు నిత్యానందపురం. ఎందుకు, శాంతిపూర్లో భక్తులందరూ మహాప్రభుని చూడాలి, ఒకసారి కనీసం చూడకుండా చూడాలని చెప్పి. సో ఇలా అవ్వాలి వాస్తవంగా. శాంతిపూర్లో మహాప్రభు ఏం చేశారు, అద్వైతాచార్య ఉంటారు, సత్యమాత ఉంటారు, ఆ స్టోరీ అంతా అలా ఉండాలి. కానీ వాస్తవంగా మధ్యలీల అక్కడి నుంచి ప్రారంభం అవ్వదు. ఆదిలీల ఎక్కడ ముగుస్తుందో మధ్యలీల 3వ అధ్యాయం నుంచి కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. ఆదిలీల ఎండ్, మధ్యలీల 3rd చాప్టర్. సో దేర్ ఇస్ ఏ ఇన్ బిట్వీన్. మరి ఫస్ట్ 2 చాప్టర్లు ఏంటయ్యా అంటే దట్ ఈస్ వేర్ విల్ డిస్కస్. సో మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఈ యొక్క చైతన్య చరితామృతం యొక్క ఆథర్. ఆయన ఈ చైతన్య చరితామృతం ప్రారంభించినప్పటికే 90 సంవత్సరాలు దాటున్నారు, అప్పటికి 90+. సో చైతన్య చరితామృతం అంత పెద్ద సర్వీస్ను, అంత పెద్ద గ్రంథాన్ని రచిస్తున్నప్పుడు ఆయన ముందు జాగ్రత్తగా, అంటే నా ఆరోగ్యం సహకరిస్తుందో లేదో, నేను చైతన్య చరితామృతం పూర్తిగా రాసే వరకు ఉంటానో లేదో అని డౌట్ పడి కవిరాజ్ గోస్వామి ఏమని రాస్తారు, ముందుగానే ఆదిలీల మొత్తం రాస్తారు. మధ్యలీల రాస్తున్నప్పుడు ఎందుకంటే తెలుసు ఇప్పుడు ఆయన వృందావన్ దాస్ ఠాకూర్ ఎక్కువ రాయలేదు, చైతన్య భాగవతం ఎక్కువ లేదు, కాబట్టి తను ఇప్పుడు ఏమైతే రాయబోతున్నారో అదే ఫైనల్. సో కాబట్టి ఆయన ముందుగానే సంపూర్ణ మధ్యలీలని సంక్షిప్తంగా ఒక అధ్యాయం రాసేస్తారు. తర్వాత మొత్తం అంతలీల కూడా సంక్షిప్తంగా ఒక అధ్యాయంలో రాసేస్తారనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రభుపాదుల వారు ఏ విధంగా దశమస్కందం భాగవతాన్ని ముందుగానే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథంలో ఎలాగైతే రచిస్తారో అదేవిధంగా ఇక్కడ కవిరాజ్ గోస్వామి అదే చేస్తారు. ఎందుకంటే ప్రభుపాద్ సేమ్ స్టోరీ. ప్రభుపాద్కి అప్పటికే 75 ఏళ్ళు దాటిపోతుంది. అండ్ ప్రభుపాద్కి సమ్హౌ హి వాజ్ డౌట్ఫుల్. తన గురువుగారు ఆశీర్వాదం ఇచ్చారు ఆయనకి, గ్రంథాలని ప్రచురించండి, గ్రంథాలని వితరణ చేయండి అని చెప్పి. సో కాబట్టి భాగవతం అనేది ఆయనకి లైఫ్ టైం మిషన్ ప్రభుపాదుల వారికి. సో దాన్ని ఇంగ్లీష్ అనువదించాలి ప్రభుపాదుల వారు. సో ఆయన ఇంచుమించుగా 4 స్కందాలు అనుకుంటాను పూర్తి చేసిన తర్వాత 5వ స్కందం ప్రారంభించక ముందు ప్రభు అనుకుంటారు, నేను దశమ స్కందం వరకు బతుకుతానో లేదో తెలియదు, కాబట్టి ముందే దశమ స్కందాన్ని సంక్షిప్తంగా ఇచ్చేస్తాను నేను. ఆ విధంగా రేపొద్దు నాకేమైనా సరే, నాకేమైపోయినా సరే మానవాళికి దశమ స్కందం అందుబాటులో ఉంటుంది. అంతకుముందు ఎవ్వరు కూడా భాగవతాన్ని ఇంగ్లీష్లో అనువాదం చేయలేదు. ప్రభుపాద్ ఇస్ ద ఫస్ట్ పర్సన్. సో ప్రభుపాద్ చూసినట్లయితే ప్రభుపాద్ సందేహమే నిజమవుతుంది. ప్రభుపాద్ దశమస్కందం సగంలో ఉండగానే ప్రభుపాద్ అంతర్ధానం అవుతారనమాట, తన లీలలు ముగిస్తారు. కాబట్టి సో ప్రభుపాద్ వాజ్ రైట్. ఎందుకంటే యాక్చువల్గా మనం కూడా ఎప్పుడు జాగ్రత్త పడతాం చెప్పండి. మనకి మనం ఒక బాధ్యత తీసుకున్నప్పుడు నిజంగా మనకి ఆ బాధ్యత పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఐ రిపీట్, ఒక బాధ్యత మనకు వచ్చినప్పుడు అది భౌతికమైన పర్వాలేదు, ఆధ్యాత్మికమైన పర్వాలేదు, ఒక బాధ్యత పట్ల మనకి చిత్తశుద్ధి అనేది ఉన్నప్పుడు మనము 10 సార్లు జాగ్రత్తగా ఆలోచిస్తాము, జాగ్రత్త చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన పిల్లల్ని ప్రేమిస్తాము. ఏ తండ్రి అయినా ఏ తల్లిదండ్రులు అయినా పిల్లల్ని ప్రేమిస్తారు. సో ప్రేమించడం అంటే వాళ్ళకి అడిగిన చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వడం మాత్రమే కాదు. ఈ రోజు నుంచే పిల్లాడి పేరుని ఎంతో కొంత సేవింగ్స్ చేయాలి. కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం మనం అలాగా, రైట్. ఎందుకంటే దట్ ఈజ్ లవ్. రేపొద్దు నాకేమైతే నా పిల్లవాడికి ఏం కాకూడదు, కాబట్టి ఆ చదువులకు కానీ భవిష్యత్తు గురించి ముందుగానే ఆలోచిస్తాం. దట్ ఈజ్ లవ్. లవ్ అంటే ప్లానింగ్, లవ్ అంటే బ్యాకప్, లవ్ అంటే అటెన్షన్ డీటెయిల్స్. సో అదేవిధంగా కానీ మన స్థాయిలో
కేవలం మన పిల్లల గురించి, మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాత్రమే మనం ఆలోచిస్తాము. ఇక్కడ వాళ్ళకి, ఈ ఆచార్యులకి, వాళ్ళకి భగవంతుడి యొక్క సేవనే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసుకుంటారు. ప్రభుపాద్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నా గురు మహారాజ్ ఈ ఆదేశాన్ని ఇచ్చారు, దాన్ని నేను ఖచ్చితంగా చేసి తీరాలి. కాబట్టి ఒకవేళ నాకేమైనా అయినట్లయితే సేఫ్టీ కోసం ముందుగానే దశమ స్కందాన్ని దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు గ్రంథం రూపంలో తీసుకొస్తారనమాట. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మీరు కృష్ణ బుక్ చదివినప్పుడు డోంట్ థింక్ కృష్ణ బుక్ రేట్ అంటారా 300 రూపాయలు, ఓకే ఈ పుస్తకం విలువ 300 కాదు. ఆ పుస్తకం విలువేంటి? శ్రీల ప్రభుపాదుల వారి అంకిత భావం, శ్రీల ప్రభుపాదుల వారి చిత్తశుద్ధి, శ్రీల ప్రభుపాదుల వారి అపారమైన కరుణ మనందరి పట్ల. దట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దట్ బుక్. సిమిలర్గా ఇక్కడ కవిరాజ్ గోస్వామి కూడా సేమ్ వే, ఆయన ముందుగానే ఎందుకనే మంచిది నేను ఉండకపోవచ్చు, కానీ కవిరాజ్ గోస్వామి స్వయంగా చెప్తారన్నమాట, రాస్తారు. ఒక శ్లోకం వస్తుంది అక్కడ, ఏమని రాస్తారంటే ఆయన he says like this, అమ్మి వృద్ధ జారా తురా లిఖితే కాంపైకారా మాచకి చూస్మరణ నహాయ నా దేకియే నాయనే నా సునియ శ్రవణే తబులికి ఏ బడ విస్మాయ. ఏమంటున్నారంటే కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృతంలో రాస్తారు, అమ్మి వృద్ధ జరాతుర, నేను వృద్ధ అంటే ఐఎమ్ వెరీ ఓల్డ్ మ్యాన్, జరా అన్నా సరే వృద్ధాప్యమే, నేను చాలా వృద్ధుణ్ణి, 90+ కవిరాజ్ గోస్వామి అప్పటికి. నెక్స్ట్ లిఖితే కాంపాయే కర అంటే చెయ్యి, లిఖితే కాంపిత అంటే నేను రాస్తున్నప్పుడు నా చెయ్యి వణికేస్తుంది అని చెప్తున్నారనమాట. రాస్తున్నప్పుడు నా చెయ్యి వణికేస్తుంది అని చెప్పి 90+ ఇయర్స్ రాయాలంటే అంత కష్టము. తర్వాత ఏమంటున్నారు, మనే కిచ్చు స్మరణ నా హాయి అని చెప్పి, నా మనస్సు నా మైండ్లో ఏది గుర్తుకున్నట్లేదు, నేను మర్చిపోతున్నాను, కాబట్టి నేను మర్చిపోయే లోపలే రాసేయాలి అని చెప్పి కవిరాజ్ గోస్వామి అంటున్నారు. వాస్తవంగా ఇది ఆయన యొక్క వినయం మాత్రమే. ఎందుకంటే బట్ హీఈస్ రిప్రజెంటింగ్ ఏ కండిషన్ సోల్. ఎందుకంటే ఆ వయసులో సగటు మనిషి గుర్తుకుండదు, కానీ వీళ్ళు వేరే. శ్రీల ప్రభుపాద్ కూడా సేమ్ స్టోరీ. ప్రభుపాద్ చివరి క్షణం వరకు ఆయన భాగవతాన్ని, ఆ భాష్యాన్ని ఆయన చెప్తూనే ఉన్నారు. చూడండి, మనకి ఇప్పుడు నేను లెక్చర్ చెప్తున్నాను అంటే నేనేమి సొంతంగా నేనే భాష్యాలు ఏం రాయలేదు, లేకపోతే చైతన్య చదివేసి నాకు నేనుగా ఏం తయారు చేసుకోలేదు నోట్స్ ఏమన్నీ. నేను చైతన్య చరితామృతం ప్రభుపాద భాష్యాలు చదివి సీనియర్ డివోటీ లెక్చర్స్ విని నా పాత నోట్స్ అన్నీ రిఫర్ చేసుకొని ఇలాగ మీ ముందుకు వచ్చారంటే ఒక లెక్చర్ ప్రిపేర్ అవ్వడానికి 10 గంటలు పడుతుంది కొన్నిసార్లు. సో ఇలాగా మనకి మన స్థాయిలో మనకి ఈ మాత్రం అంటే ఆల్రెడీ మనం వీఆర్ జస్ట్ కాపీ క్యాట్స్, మనకంటూ ఏమీ క్రియేషన్ ఏం కాదు, ఇదంతా ఆల్రెడీ వాళ్ళు చేసిన పని. దాన్ని మనము ఒక రకంగా కన్సాలిడేట్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది. అలాంటిది వాళ్ళు డైరెక్ట్గా రాస్తున్నారు అంటే ఎంత సామాన్యమైన విషయమా రైట్. సో ఎంత కష్టం అది. కానీ ప్రభుపాదుల వారు చివరి క్షణంలో కూడా ప్రభుపాదుల వారు మైండ్ అంత షార్ప్గా పనిచేసింది. లాస్ట్ మినిట్ వరకు ఆయన భాష్యాలు చెప్తున్నారు అనమాట. సాధారణ వ్యక్తి కాదు ప్రభుపాద్. సిమిలర్గా కవిరాజ్ గోస్వామి కూడా ఏం చెప్తున్నారు, నా మైండ్ పనిచేయట్లేదు అన్నారు, కానీ ఇది రియలీ గ్రేట్. 90+ కూడా ఆయన చేశారు. నెక్స్ట్ ఏమంటున్నారు, నా దేకీయ నయానే నా సునీయ శ్రవణే, నాకేం కనిపించట్లేదు, నాకేం వినిపించట్లేదు, కానీ ఏమన్నారు, తవ్వులికి ఏ బడా విస్మాయ అంటున్నారు అనమాట. అయినా సరే నేను తవ్వులికి అయినప్పటికీ నేను రాయగలుగుతున్నాను. ఏ బడా విస్మయ, ఇంతకన్నా ఆశ్చర్యం ఇంకోటి ఏముంది అంటే వాస్తవంగా ఆయన ఏం చెప్తున్నారు, ఇదంతా భగవంతుడే నా చేత చేయించుకుంటున్నాడు అని చెప్తున్నారు అనమాట. సో ఎనీహౌ, సో కవిరాజ్ గోస్వామి, బికాస్ అటెన్షన్ టు డీటెయిల్స్ ఈజ్ అ సైన్ ఆఫ్ లవ్. ఆ మిషన్ని పూర్తి చేయాలి కాబట్టి ఆయన ముందుగానే మధ్యలీల మొదటి 2 అధ్యాయాలు దేనికి అంకితం చేశారు. ఫస్ట్ చాప్టర్ని సంపూర్ణ మధ్యలీల సంక్షిప్తంగా వివరించారు, 2వ అధ్యాయంలో సంపూర్ణ అంత్యలీలని సంక్షిప్తంగా వివరించారనమాట. అండ్ 3వ అధ్యాయం నుంచి స్టోరీ కంటిన్యూషన్, ఆదిలీల ఎక్కడైతే ఎండింగ్ అయిందో మధ్యలీల 3వ అధ్యాయం నుంచి అక్కడ స్టోరీ కంటిన్యూ అవుద్ది అనమాట. రైట్. సో దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది అర్థం చేసుకోవాలి. రైట్. సో తర్వాత యాజ్ అ సెడ్, ఇప్పుడు నేను బిఫోర్ ఐ గో టు ఆ చాప్టర్స్, ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్,
ముందుకు వెళ్ళక ముందు నేను ఒకసారి నేను మీకు కవిరాజ్ గోస్వామి హిస్టరీ మీకు చెప్తాను. సో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి వాస్తవంగా ఆయన 1520 సంవత్సరంలో జన్మిస్తారంటుంది. ఆయన అప్పటికే స్కాలర్. చైతన్య చరితామృతం రాయకముందే గోవింద లీలామృత అనే గ్రంథాన్ని రాస్తారు. వైష్ణవ సర్కిల్లో ఆయన ఆల్రెడీ గొప్ప పేరుంటుంది. అండ్ ఆయన తన గురించి ఎక్కువ వివరణ ఎక్కడ లేదు, కానీ వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు భగీరథ మరియు సునంద అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఆయన యొక్క స్వగ్రామము నైహాటి అనే గ్రామం, నైహాటి అనే టౌన్. మనము హౌరా నుంచి కల్కటా నుంచి మాయాపూర్ వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా మధ్యలో వస్తుంది, కృష్ణనగర్ టు సియాల్దా లైన్లో మధ్యలో నైహాటి అనే గ్రామం వస్తుంది అనమాట. సో ఆ నైహాటి దగ్గర అతని యొక్క టౌన్. అండ్ చిన్నప్పుడే కవిరాజ్ గోస్వామికి ఆయన తన స్వప్నంలో నిత్యానంద ప్రభు ప్రవేశించి చెప్తారన్నమాట. ఏమని చెప్తారు, మీరు వృందావన్ వెళ్ళండి అని చెప్పి. ఇఫ్ఎస్సి చైతన్య చరితామృతంలో చాలామంది ఆచార్యులు మనం చూసినట్లయితే వారు అందరి జీవితాల్లో కూడా ఇది కామన్ ఎలిమెంట్ అనమాట. భగవంతుడు నిద్రలో వచ్చి మీరు వృందావన్ వెళ్ళండి అని చెప్తారు. మన విషయంలో ఎవరు రాదు, నిద్రలో ఎవరు వచ్చి చెప్పర్లేండి. సో మీకోసం అక్కడ నేను చాలా పెద్ద ప్లాన్ చేశానని చెప్తారనమాట. సో వాట్ ఈస్ దట్ ప్లాన్? అది ఎలా తెలుస్తుంది? అక్కడికి వెళ్తే తెలుస్తుంది. సో ఆ ప్లాన్ ఏంటి? చైతన్య చరితామృతం. కానీ అది ఎప్పుడు చెప్పడం జరిగింది? 90 years. సో కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, నేను ఇన్నేళ్ళు ఇస్కాన్లో ఉన్నాను, నాకు గుర్తింపు లేదు, నాకేమీ పెద్ద పొజిషన్ లేదు అని చెప్పి జనాలు కొన్నిసార్లు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ నువ్వు సిన్సియర్గా ఉంటే భగవంతుడు నువ్వు పోయే లోపల ఏదో ఒక టైంలో నీ ఖచ్చితంగా నీ చేత మంచి సేవ చేయించుకుంటాడు, నువ్వు సిన్సియర్ అయితే. కవిరాజ్ గోస్వామికి 90 ఏళ్ళకి సేవ ఇచ్చాడు మహాప్రభు. 90 ఏళ్ళకి. మనం అనుకుంటాము నేను 5 ఏళ్ళు అయిపోయింది, నాకు ఇంకా పొజిషన్ లేదు. సో యూ జస్ట్ సిన్సియర్, యూ చాంట్ హరే కృష్ణ, డోంట్ కమిట్ అఫెన్సెస్. భక్తిర సామర్థ్యం మహారాజ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏం అవసరం లేదు, సిన్సియర్గా ఉండండి, జపం చేసుకోండి, 4 నియమాలు పాటించండి, భక్తులకి నువ్వు చేయగల సేవ చేసుకోండి, ఏదో ఒక రోజు భగవంతుడు నీ చేత ఒక గొప్ప పని చేయించుకుంటాడని చెప్తారనమాట. సో ఆ రోజు కోసం ఎదురు చూడాలి. అది ఎప్పుడు రావచ్చు? 90 ఏళ్ళకు కూడా రావచ్చు, కవిరాజ్ గోస్వామికి వచ్చినట్టుగా. ఎనీహో, సో కవిరాజ్ గోస్వామి ఆ విధంగా వృందావన్ వెళ్తారు. వృందావన్ వెళ్ళిన తర్వాత అక్కడ రూప గోస్వామి మరియు సనాతన గోస్వామి వారి సాంగత్యంలో ఉంటారనమాట. అంటే అప్పటికే అక్కడ వైష్ణవులు అందరూ కూడా వాళ్ళందరూ మహాప్రభు దూరంగా ఉంటారు. సో వాళ్ళందరూ కూడా చైతన్య భాగవతం అప్పట్లో ఒకటే గ్రంథం, చైతన్య భాగవతము, చైతన్య మంగళం. సో వాళ్ళందరూ కూడా ఆ గ్రంథాలనే పఠిస్తూ ఉంటారు, చైతన్య మహాప్రభు వింటూ ఉంటారు. సో దే ఫీల్ ఏంటంటే, అరే మహాప్రభు మిగతా లీలలు ఆ గ్రంథ రూపంలో లేవు. సో వాళ్ళకి ఒక రకమైన వెళుతూ ఉంటుంది, మహాప్రభు గారి యొక్క మిగతా లీలలు ఎవరు రాస్తారు అని చెప్పి. సో ఆ టైంలో ఏమవుతుందంటే, ఇక్కడ జగన్నాథ్పురిలో శ్రీ చైతన్య మహాప్రభు అంతర్ధానం అవుతారన్నమాట సడన్గా భగవంతుడు. అండ్ అక్కడ భగవంతుడు అంతర్ధానమైన 2-3 సంవత్సరాలకే స్వరూప్ దామోదర్ గోస్వామి కూడా అంతర్ధానం అయిపోతారు. సో అక్కడ ఎవరు మిగులుతారు? రఘునాథ్ దాస్ గోస్వామి ఒక్కరే మిగులుతారు. మనందరికీ తెలిసిందే, రఘునాథ్ దాస్ గోస్వామి మహాప్రభు సన్యాసం తీసుకొని జగన్నాథ్పురి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి రఘునాథ్ దాస్ గోస్వామి కూడా తన ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తాడు అనమాట. రఘునాథ్ ఆయన పెద్ద జమీందార్, కానీ పారిపోయి వచ్చేస్తాడు మహాప్రభు వచ్చిన 6 సంవత్సరాలకి. సో రఘునాథ్ దాస్ గోస్వామి 18 సంవత్సరాల పాటు శ్రీ చైతన్య మహాప్రభు లీలలు అన్నింటినీ కూడా కళ్ళారా వీక్షించాడు. తర్వాత మహాప్రభు రఘునాథ్ దాస్ గోస్వామిని స్వరూప్ దామోదర్ గోస్వామి కింద పెడతారనమాట, కౌన్సిలర్ కింద. సో అందుకని రఘునాథ్ దాస్ గోస్వామి పేరు స్వరూపేర రఘు. అండ్ స్వరూప్ దామోదర్ గోస్వామి మహాప్రభు యొక్క ప్రతి లీలను కూడా ప్రతిరోజు డైరీలో రాసేవారు. సో ఆల్ ద పాస్ట్ టైమ్స్ ఆఫ్ చైతన్య మహాప్రభు స్వరూప్ దామోదర్ గోస్వామి తన డైరీలో ఉండేవి. సో రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన శిష్యుడు కావడం వల్ల సో రఘునాథ్ దాస్ గోస్వామి కూడా స్వరూప్ దామోదర్ గోస్వామి డైరీకి యాక్సెస్ అందుబాటులో ఉండేదన్నమాట. సో మహాప్రభు అంతర్ధానం అయిన తర్వాత, తన లీలను ముగించిన తర్వాత స్వరూప్ దామోదర్ గోస్వామి అందరు వైష్ణవులు కూడా బాధలో ఉంటారు అక్కడ. సో కానీ స్వరూప్ దామోదర్ డైరీ ద్వారా రఘునాథ్ దాస్ గోస్వామి అంటే తను రాకముందు జరిగిన లీలను కూడా రఘునాథ్ దాస్ గోస్వామి తెలుసుకుంటారని ఫస్ట్ 6 years లీలలు. తర్వాత ఆ విధంగా తర్వాత కొన్నాళ్ళ పైగా స్వరూప్ దామోదర్ గోస్వామి కూడా కాలం చేస్తారు. అప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి ఇంచుమించుగా జగన్నాథ్పురిలో మహాప్రభుతో సంబంధం ఉన్న వైష్ణవులు అందరూ కూడా అంతర్ధానం అయిపోతారు అనమాట. ఎవరు మిగలరు, అందరూ కూడా ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోతారు. సో రఘునాథ్ దాస్ గోస్వామి ఒక్కరే మిగులుతారు. ఆయన వయసు అప్పుడు కేవలం 40 సంవత్సరాలే ఆయనకి. సో హీ ఫీల్స్, అరే నా గురువు గారు లేరు, చైతన్య మహాప్రభు లేరును,
నిత్యానంద ప్రభు లేరు, నేను ఎందుకు ఉండాలి ఈ లోకంలో అని చెప్పి రఘునాథ గోస్వామి కూడా బృందావనం వెళ్ళిపోయి అక్కడ గోవర్ధన పర్వతం మీద నుంచి దూకేసి నా ప్రాణం త్యజించాలనుకుంటారనమాట. ఎందుకంటే వైష్ణవుల యొక్క విరహ వేదన వాళ్ళకి చాలా చాలా కష్టంగా ఉంటుంది. జేఎనీలో ప్రేమ ధన ఆ సాంగ్లో మనం వినొచ్చు. సో సో ఫర్ దమ్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. సో రఘునాథ గోస్వామి బృందావనం చేరుకొని అక్కడ తన యొక్క తనువు చాలించాలనుకుంటారు. కానీ అక్కడ రూప గోస్వామి, సనాతన గోస్వామి రఘునాథ గోస్వామి చేరదీసి చెప్తారనమాట, అరే మీరేం చేస్తున్నారని మీకు అర్థమవుతుందా? ఎందుకంటే చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు ఈ లోకంలో ఇప్పుడు లేరు. అండ్ వారి యొక్క లీలని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తివి నువ్వు ఒక్కడివే ఇప్పుడు ఈ లోకంలో ఉన్నావు, ఇంక ఎవ్వరు లేరు. అంటే నీ దగ్గర ఎంతటి భాండాగారం ఉంది. ఓన్లీ యూ ఇన్ దిస్ వరల్డ్ క్యాన్ స్పీక్ లార్డ్ చైతన్యస్ పాస్ట్ టైమ్స్. కాబట్టి మహాప్రభు వారి యొక్క లీలలు నీ ఒక్కడికి తెలుసు ఇప్పుడు ఇక్కడ. అలాంటిది నువ్వు నీ తనువు చాలించాలనుకుంటున్నావు, ఎంతటి నీ ఆలోచన తప్పు అని చెప్పి రఘునాథదాస్ గోస్వామిని ఆ ఆలోచన విరమించేలా చేస్తారు. తర్వాత రఘునాథదాస్ గోస్వామికి రాధాకుండలో స్థానాన్ని ఇస్తారు, భజన కుటీని ఏర్పాటు చేస్తారనమాట. సో ఆ రకంగా రఘునాథదాస్ గోస్వామి ప్రతిరోజు 2-3 గంటల చొప్పున చైతన్య చరితామృతం చెప్తూ ఉండేవారు, అంటే మహాప్రభు లీలలు. సో అక్కడ చాలామంది ఆడియన్స్ ఉండేవాళ్ళు, అంటే చాలామంది గోస్వామీస్, బాబాజీస్ వచ్చి వింటూ ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒకరు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. వాళ్ళలో ఒకరు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రూప గోస్వామి, రఘునాథదాస్ గోస్వామి, సనాతన గోస్వామి అందరు కూడా అంతర్ధానం అయిపోతారు. అప్పుడు ఇంకా అసలు వైష్ణవులు, గౌడీ వైష్ణవులు ఒక జనరేషన్ మొత్తం, మహాప్రభుతో ఒక జనరేషన్ మొత్తం కూడా వెళ్ళిపోతారు అనమాట, మాయమైపోతారు. సో అప్పుడు అక్కడ మిగతా వైష్ణవులు అందరూ కూడా కవిరాజ్ గోస్వామిని అడుగుతారు, ఎందుకంటే నువ్వు విన్నావు రఘునాథదాస్ గోస్వామి నుంచి మొత్తం మహాప్రభు లీలలు, మరియు నువ్వు క్వాలిఫైడ్ కాబట్టి నువ్వు మహాప్రభు మిగతా లీలలన్నీ, ఎందుకంటే మహాప్రభు లేకపోవచ్చు కానీ ఆయన గ్రంథం ఉన్నా సరే దాన్ని వింటూ మా జీవితం గడపచ్చు మేము. బికాజ్ భగవంతుడి కథ ఉన్నప్పుడు స్వయంగా భగవంతుడు మనతో ఉన్నట్టే సమానం, రైట్? సో భగవంతుడు ఆ మహాప్రభు వారి దివ్య అద్భుతమైన లీలల్ని గ్రంథ రూపంలో రావాలి, అది నువ్వు చేయాలని చెప్పి అందరూ అక్కడ ఉన్న వైష్ణవులు అందరూ కూడా ప్రతి ఒక్కరు పెద్ద లిస్టే ఉంటుంది అనమాట, కవిరాజ్ గోస్వామికి చెప్తారు. అండ్ కవిరాజ్ గోస్వామి అంటే దిస్ సింపుల్, అంటే ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే భాగవతంలో ఏ విధంగా పరీక్షితుడికి సుఖదేవ్ గోస్వామి పరీక్షితుడు చెప్తారు. అక్కడ చాలామంది ఆడియన్స్ ఉంటారు, ఆ ఆడియన్స్లో ఒకరు సూత గోస్వామి. యాక్చువల్గా సూత గోస్వామి ఒక్కడికే చెప్పలేదు, పరీక్షితుడికి చెప్పారు, పరీక్షితుడి ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా విన్నారనమాట. అండ్ తర్వాత ఏమైంది, ఆ సూత గోస్వామిని శౌనకాది ఋషి అడుగుతారు, మీరు సుఖదేవ్ గోస్వామి చెప్తున్నప్పుడు మీరు విన్నారు కాబట్టి మీరు మాకు చెప్పండి అని చెప్పి. జస్ట్ లైక్ కృష్ణుడు ఉద్ధవుడు చెప్తున్నప్పుడు మైత్రేయ ఋషి అక్కడే ఉన్నాడు కాబట్టి తర్వాత మైత్రేయ ఋషిని ఏమంటే విదురుడు అడుగుతారు అనమాట, మీరు కృష్ణుడు చెప్తున్నారు కాబట్టి మనకు చెప్తేనే చెప్పినట్టు కాదు, రైట్? సో వాణి అనేది అబ్సల్యూట్ అనమాట. సో అదేవిధంగా ఇక్కడ రఘునాథదాస్ గోస్వామి అందరికీ చెప్పారు, అంటే కవిరాజ్ గోస్వామి కూడా విన్నారు కాబట్టి తర్వాత కవిరాజ్ గోస్వామిని ఇప్పుడు మీరు తిరిగి ఆ చైతన్య చరితామృతాన్ని రచించండి అని చెప్పి అడుగుతారనమాట. సో ఆ విధంగా అప్పుడు కవిరాజ్ గోస్వామి నిర్ణయించుకుంటారు, సరే అందరు వైష్ణవులు అడుగుతున్నారు కాబట్టి మనము ప్రయత్నిద్దామని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే భక్తులు అడుగుతున్నారు కాబట్టి భగవంతుడి కోరిక కూడా తెలియాలి కదా, రైట్? సో ఎందుకంటే మనం ఏ పెద్ద సంకల్పం తీసుకున్నా సరే ముందు వైష్ణవులు ఆశీర్వాదము, హరి గురు వైష్ణవాస్, ముగ్గురిని మనము ఆశీర్వాదం తీసుకోవాలి. వైష్ణవుల ఆశీర్వాదము, గురువు యొక్క ఆశీర్వాదము, భగవంతుని ఆశీర్వాదము, ఇలా ముగ్గురు ఆశీర్వాదం తీసుకున్నాకే ప్రారంభించాలి. స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభు వృందావనం వెళ్ళాలనుకున్నప్పుడు కూడా వైష్ణవుల అనుమతితోనే వెళ్ళాలనుకుంటాడు కానీ వాళ్ళ ఆశీర్వాదంతో వెళ్ళాలనుకుంటారు కానీ సొంతంగా వెళ్ళాలనుకోరు అనమాట. లార్డ్ హిమ్సెల్ఫ్ ఫాలోస్ దిస్ ఎటికెట్. సో న్యాచురల్గా ఇక్కడ వైష్ణవులు అందరూ ఆశీర్వదించారు, గురువులందరూ ఆశీర్వదించారు. నెక్స్ట్ ఏంటి, భగవంతుడిని కూడా అడుగుదాం, భగవంతుడు ఏం కోరుకుంటున్నారు. కాబట్టి కవిరాజ్ గోస్వామి తన యొక్క ఇష్టదైవమైన మదన్ మోహన్ దగ్గరికి వెళ్తారనమాట, రాధా మదన్ మోహన్ బృందావన్లో. సో వెళ్ళి మదన్ మోహన్ ప్రార్థిస్తారనమాట, మై డియర్ లార్డ్ మీరు చెప్పండి మీరేం కోరుకుంటున్నారు అని చెప్పి. అందరు వైష్ణవులు నన్ను ఇలా అడుగుతున్నారు, వాట్ యూ వాంట్ ఫ్రమ్ మీ అని చెప్పి. ఎప్పుడైతే కవిరాజ్ గోస్వామి కళ్ళు మూసుకొని భగవంతుని ప్రార్థిస్తారు, మీరు నాకు చెప్పండి, మీ సమ్మతం చెప్పండి అంటే వెంటనే ఏమవుతుంది,
మదన్ మోహన్ మెడలో నుంచి ఆ గార్లెండ్ ఆ పుష్పమాల జారి కింద పడుతుందన్నమాట. వెంటనే పూజారి ఆశ్చర్యపోతాడు. ఆ మాల తీసుకొని కవిరాజ్ గోస్వామికి ఇస్తారు. ఇచ్చి అంటారు, ఏమంటారు, నువ్వేం కోరుకున్నావో నాకు తెలియదు, కానీ నువ్వేదైతే కోరుకున్నావో భగవంతుడు దానికి అంగీకారం ఇచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు అని చెప్పి. వెంటనే అక్కడ ఉన్న భక్తులు అందరూ హరిబోల్ అంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కవిరాజ్ గోస్వామి దేనికోసం వచ్చారు అని చెప్పి. సో ఆ మాలని, ఆ భగవంతుడి మాలని కవిరాజ్ గోస్వామి మెడలో వేస్తారు. వెంటనే కవిరాజ్ గోస్వామికి అర్థమైపోతుంది. ఏమని అర్థమైపోతుంది? భగవంతుడు నాకు ఈ యొక్క మిషన్ ఇచ్చాడని చెప్పి కవిరాజ్ గోస్వామికి అర్థమైపోతుంది అనమాట. సో వెంటనే సో దర్ ఇస్ బ్యూటిఫుల్ శ్లోకాస్ ఇన్ దిస్ రిగార్డ్. తర్వాత కవిరాజు చెప్తారు అనమాట, ఏ ఈ గ్రంథాలేకాయ మోరే మదన్ మోహన్ అమారా లిఖానా ఏనా సుఖేర పతానా. సో కవిరాజ్ గోస్వామి ఈ విధంగా రాయడం ప్రారంభిస్తారు. ప్రారంభించి ఏమంటారంటే, ఏ ఈ గ్రంథ లేఖీయ మోర మదన్ మోహన్. ఈ గ్రంథాన్ని ఎవరు రచిస్తున్నారు? వాస్తవంగా మదన్ మోహన్ రచిస్తున్నారు, నేను కాదు. నేను బట్ ఐఎమ్ రైటింగ్ అమారా లిఖాయ ఏనా సుఖేర పఠన. ఏ విధంగా చిలక రామచిలక నువ్వేం చెప్తే అది చెప్తుంది, కానీ వాస్తవంగా దాని సొంత క్రియేషన్ కాదు. సో తనే చెప్తున్నారు, నేను రాస్తున్నానంటే నేను చిలకలాగా రిపీట్ చేస్తున్నాను అంతే, కానీ వాస్తవంగా మదన్ మోహనే నా చేత రాయించుకుంటున్నాడని చెప్తారనమాట. నెక్స్ట్ శ్లోకం, సేయిలికి మదన్ గోపాల్ ఏలికా ఇయ్యా కాస్టేరా పుతలి ఏనా కుహాకోనా ఛాయ. ఏమని చెప్తున్నారు? కాస్టేరా పుతలి ఏనా కుహాకే నచాయ అని చెప్పి. ఏ విధంగా ఒక తోలు బొమ్మని ఆటలు ఆడిస్తూ ఉంటారో, చేయి లేపితే చేయి లెగుస్తుంది, కాళ్ళు లేపమంటే కాళ్ళు లెగుస్తుంది, మరి తోలు బొమ్మలాట. అదేవిధంగా మదన్ మోహన్ ఎలా నన్ను ఆడిస్తే నేను అలా ఆడుతున్నాను చెప్తారనమాట. సో సో అంటే 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 కవిరాజ్ గోస్వామి వెరీ వెరీ క్లియర్. నెక్స్ట్ ఒకరు ఏమంటున్నారు, చైతన్య లీలాతే వ్యాస వృందావన దాస తారా కృప విన అన్యే నాహాయ ప్రకాశ. ఏమంటున్నారంటే చైతన్య లీల, ఈ చైతన్య మహాప్రభు చైతన్య లీల వ్యాస వృందావన దాస. వాస్తవంగా ఈ చైతన్య లీల మొత్తానికి ఎవరు, హూ ఈజ్ ద మెయిన్ పర్సన్ ఎవరు అంటే వృందావన్ దాస్ ఠాకూర్, నేను కాదు. తార కృప విన అన్య నాహాయ ప్రకాశ, అతని కృప లేనిదే నా హృదయంలో ఏది ప్రకాశించదు అని చెప్పి. అంటే ఇక్కడ కవిరాజ్ కోసం ముందుగానే చెప్పేస్తున్నారు, ఇది నా క్రెడిట్ కాదు, మొత్తం వృందావన్ దాస్ ఠాకూర్కే చెందుతుంది. అండ్ ఆయన ఆశీర్వాదం ఇస్తేనే ఇది అవుతుంది. అండ్ ఆయన రచించిన తర్వాత ఎక్కడ చిన్న చిన్న మిగిలి ఉన్నాయో అదే నేను పూర్తి చేస్తున్నాను అని చెప్తారు అనమాట. తర్వాత ఏం చెప్తున్నారు, మూర్ఖ నీచ క్షుద్రముయి విషయాల లాస వైష్ణవ ఆజ్ఞా బాలే కరి ఏకే సాహస. మూర్ఖ నీచ క్షుద్రముయి విషయ లాలస వైష్ణవాజ్ఞ బాలేకరి ఏతేక సాహస. ఫర్దర్గా తన గురించి ఏం చెప్పుకుంటున్నారు, నేను ఒక మూర్ఖుణ్ణి, నేను ఒక నీచుణ్ణి, నేను ఒక క్షుద్రుణ్ణి, నేను ఒక విషయ లాలస అంటే ఇంద్రియ భోగంలో రమించేవాడిని, అయినా సరే వైష్ణవ ఆజ్ఞా బాలే కరి, వైష్ణవునికి ఆజ్ఞ ఉండడం వలన ఏతేకే సాహస, నేను చాలా ఉత్సాహంగా ఏతేకే సాహస ఉత్సాహంగా ఇంత గొప్ప పనిని చేస్తున్నాను అని చెప్పి. సాహసమే కదా చైతన్య చరితామృతం రాయడం అనేది చిన్న విషయం కాదు. కానీ ఇంత ఈ వయసులో ఈ వృద్ధాప్యంలో ఎంతటి సాహసాన్ని ఒడగట్టాను అంటే బికాజ్ ఆఫ్ వైష్ణవుల ఆశీర్వాదం చెప్పి. సో సింపుల్గా మనం చూసినట్లయితే కవిరాజ్ గోస్వామి శ్రీల ప్రభుపాద్ ఇద్దరి మధ్య మనము ఆ యొక్క సిమిలారిటీ చూడొచ్చు. నేను యాక్చువల్గా ఐ గాట్ స్పెల్ బౌండ్. ఏ విధంగా ప్రభుపాద్ కవిరాజ్ మోరల్లెస్ సేమ్ ప్యాటర్న్లో వెళ్తున్నారు, వాళ్ళ మనస్తత్వం కానీ వాళ్ళు చేసే ఆ పనులు కానీ మోరల్లెస్ సేమ్ వే. ఫస్ట్ థింగ్ మనం చూడొచ్చు, కవిరాజ్ గోస్వామి కూడా 90sలో లేట్ వయసులో ఆయనకి ఈ ఆదేశం వచ్చింది. ప్రభుపాద్ కూడా కృష్ణుడు ఫైనల్గా పర్మిషన్ ఎప్పుడు ఇస్తాడు, 70sలో ఇస్తాడు, లేట్ ఏజ్లో ఇస్తాడనమాట. ఫస్ట్ది మనం చూడొచ్చు. రెండోది కవిరాజ్ గోస్వామి ఏమని చెప్తున్నారు ఇక్కడ, ఆయన భవిష్యత్తు గురించి ఆలోచించి ముందుగానే ఆయన మధ్యలీల అంత్యలీల అని సమ్మరీగా అంటే సంక్షిప్తంగా రాసి పెడతారు. అదేవిధంగా ప్రభుపాదుల వారు కూడా ముందుగానే దశమస్కంధాన్ని రాసి ఉంచుతారు, ఎందుకంటే మిస్ అవ్వకూడదు ఎవరు, దశమస్కంధం ఎవరు మిస్ అవ్వకూడదని చెప్పి. సో సెకండ్ పాయింట్. తర్వాత మనం చూడొచ్చు ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఏమని చెప్తున్నారు, నేను
నేను నేను రాయట్లేదు, మదన్ మోహన్ నా చెవిలో చెప్తున్నాడు, నేను ఆఫ్టర్ ఆల్ తోలు బొమ్మలాగా ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నానని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ ప్రభుపాద కూడా ఇలాగే చెప్తారనమాట. నేను భక్తివంత పర్పోర్ట్స్ నేను రాయట్లే, వాస్తవంగా కృష్ణుడు నా చెవిలో చెప్తున్నాడు, నేను ఒక టైపిస్ట్ లాగా రాస్తున్నానని చెప్పి ప్రభుపాద చెప్తారు. అందుకని ప్రభుపాద తన పుస్తకం తను స్వయంగా చదువుకునేవాళ్ళు. ఏ ఆథర్ కూడా తన పుస్తకాన్ని తను చదవడు, ఏ సినిమా డైరెక్టర్ కూడా తన సినిమాని తను చూడడు. ఓకే, రిలీజ్కి ముందు చూస్తాడేమో, ఎడిటింగ్ టేబుల్లో చూస్తాడేమో, కానీ రిలీజ్ అయిన తర్వాత ఎందుకంటే ఆయనకే స్టోరీ మొత్తం ఆయనకే రాశాడు, ఆయనకు తెలుసు, ఆయనకి తెలియదేం లేదు, కాబట్టి వాళ్ళకి అంత ఎక్సైట్మెంట్ రాదు. ఇప్పుడు నేనున్నాను, నా లెక్చర్ నేను విన్ను, వేరే వాళ్ళు వింటారేమో, నేను వేరే లెక్చర్స్ వింటానేమో, ఇంకా నేను చెప్పింది నాకు అంత అనిపించకపోవచ్చు, రైట్. సో కానీ ప్రభుపాద్ తను స్వయంగా రచించిన ఏ ఆథర్ కూడా తను రచించిన పుస్తకం తను చదవడు, కానీ ప్రభుపాద్ హ్యాపీగా చదివేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఏం చెప్పేవాళ్ళు, దట్ ఈస్ అ ప్రూఫ్. ప్రభుపాద్ చదివారు, ఆహా ఎంత అద్భుతమైన పాయింట్ అనేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి, ప్రభుపాద్ నిజంగా దట్ ఈస్ వాట్ హీఈస్ యాక్చువల్గా. అంటే స్వయంగా కృష్ణుడు నాకు అది నిజం కూడా అన్నది. కృష్ణుడు తన హృదయంలో తనకి, అంటే అఫ్కోర్స్ అలాంటి ప్రభుపాద్ ఎఫర్ట్స్ లేవని కాదు, బట్ భగవంతుడు తనకి డిక్టేట్ చేసేవాడిని ప్రభుపాద్ చెప్పేవాళ్ళు, రైట్. అండ్ ఇక్కడ ఎలా కవిరాజ్ గోస్వామి తన యొక్క స్థానాన్ని తగ్గించుకొని మాట్లాడుతున్నారు, నాకు ఎటువంటి అర్హత లేదు, కానీ వైష్ణవ ఆదేశాల వల్ల నేను చేయగలుగుతున్నాను చెప్పి. ప్రభుపాద్ అదే చెప్తారు. ఏమని చెప్తారు, భక్తి నహి వేద నహి అని చెప్పి. నాకు భక్తి లేదు, నాకు వేదాంత డిగ్రీ ఉంది, కానీ నాకు శాస్త్రం తెలియదు. కానీ మై డియర్ లార్డ్, నువ్వు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, అమెరికా తీసుకొచ్చావు, కాబట్టి ఖచ్చితంగా నీకంటూ ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది, కాబట్టి నేను రెడీ, నువ్వు ఎలా నన్ను వాడుకోవాలనుకుంటావు అలా వాడుకో, నేను ఒక తోలుబొమ్మ లాంటి వాడిని, నచాతే ప్రభు అని చెప్పి. సో నువ్వు ఎలా నన్ను వాడుకోండి అలా వాడుకో. ఇక్కడ ఆయన కూడా అదే అంటారనమాట, కాస్తేరా అని చెప్పి, కాస్తేరా పుత్లి అంటే తోలుబొమ్మ అని చెప్పి. ప్రభుపాద్ కూడా అక్కడ అదే శ్లోకంలో అదే రాస్తారు, కవిరాజ్ గోస్వామి అదే రాస్తారనమాట, అదే పదాలు వాడారు. సో దెర్ ఆర్ సో మెనీ సిమిలారిటీస్. కవిరాజ్ గోస్వామి ఏ విధంగా చైతన్య చరితామృతం రచిస్తున్నారు, ఏ భావంలో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో రాశారు, అండ్ ప్రభుపాద్ కూడా ఆయనకి కూడా ఆచార్యులు ఆదేశం ఇస్తారు. ప్రభుపాద్ కూడా తన గురు మహారాజ్ ఆదేశం ఇచ్చారు. ప్రభుపాద్ కూడా సేమ్ సిచ్యువేషన్లో వెళ్ళారనమాట. వీ కెన్ సీ సో మచ్ సిమిలారిటీ బిట్వీన్ బోత్. సో ఈ విధంగా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి మొత్తము చైతన్య చరితామృతం రాయడం ప్రారంభిస్తారు. అండ్ నేను చెప్పినట్టుగా బృందావన్ దాస్ ఠాకూర్ ఆదిలీలల్ని విస్తారంగా రాశారు, కాబట్టి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఆదిలీలల్ని సంక్షిప్తంగా రాస్తారు, అండ్ మధ్య అంత్యలీలని విస్తారంగా రాస్తారనమాట. దిస్ ఇస్ పాయింట్ నెంబర్. ఇప్పుడు మనము కాసేపు క్విక్గా మొదటి 2 అధ్యాయాలు చర్చిద్దాము. ఎందుకు అంటే ఓకే, అట్లీస్ట్ ఫస్ట్ చాప్టర్. ఎందుకు అంటే దాన్ని మనము ఎలాగా మళ్ళీ మనము ఈ మధ్యలో మొత్తం మనము వచ్చే నెక్స్ట్ 20 లెక్చర్స్ అదే స్టోరీ మనం వింటాం డీటెయిల్గా. ఇక్కడ ఒక్కొక్క పాస్ట్ స్టోరీని ఒక్కొక్క లైన్లో రాసేస్తారనమాట. సో ఇన్ షార్ట్ మధ్యలీలలో ఫస్ట్ చాప్టర్ ఎలా ప్రారంభమవుతుందంటే, కవిరాజ్ గోస్వామి ఏమని రాస్తారంటే, యస్య ప్రసాదాద్ అజ్ఞోపి సాధ్య సర్వజ్ఞతం వ్రజేత్ శాశ్రీ చైతన్య దేవో మే భగవాన్ సంప్రసీదతౌ. ఏమంటే, ఈవెన్ ఏ పర్సన్ విత్ నో నాలెడ్జ్ కెన్ ఇమ్మీడియట్ ఎక్వైర్ ఆల్ నాలెడ్జ్ సింప్లీ బై ద బెనడిక్షన్ ఆఫ్ చైతన్య మహాప్రభు. దేర్ఫోర్ ఐఎమ్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఫర్ హిస్ కాజ్లెస్ మర్సీ అపాన్ మీ. అంటే అత్యంత అధముడు పామరుడైన వ్యక్తి కూడా శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క ఆశీర్వాదం ఉంటే గొప్ప పండితుడు అవ్వగలడు. కాబట్టి ఇప్పుడు నేను చైతన్య చరితామృతం రాస్తున్నాను, కాబట్టి భగవంతుని మహాప్రభు వారి యొక్క అనుమతి, ఆయనకు అనుగ్రహం నా మీద ఉండుగాక అని చెప్పి అలా కవిరాజ్ గోస్వామి ప్రారంభిస్తారు. అండ్ కవిరాజ్ గోస్వామి అధ్యాయంలో సింపుల్గా చెప్పాలంటే, ఈ అధ్యాయంలో ఏమని చెప్తారంటే, మహాప్రభు జగన్నాథ్పూర్ వచ్చిన తర్వాత వైష్ణవ భక్తులందరూ కూడా బెంగాల్ నుంచి వస్తూ ఉండేవారు, కింద చెప్పాను కదా. సో మహాప్రభు కూడా హ్యాపీ అవుతారు. అందరు వైష్ణవులు, అద్వైతాచార్య, శివానంద సేన్ అందరూ కూడా తిరిగి బెంగాల్ నుంచి పూరి వచ్చారు. మహాప్రభు హ్యాపీ అవుతారు. 4 months వాళ్ళు పూరిలో ఉండేవాళ్ళు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోయేవారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేవారు అనమాట. సో అలా కొన్ని సంవత్సరాల తర్వాత మహాప్రభు ఏమని చెప్తారు, నిత్యానంద ప్రభుకి, నువ్వు మాత్రం రావద్దు అని చెప్తారు. మీరు బృందావనంలోనే, మీరు బెంగాల్లోనే ఉండండి, బెంగాల్లోనే ఉండి ప్రీచింగ్ చేయండి. ఎందుకంటే నా తల్లిగారు నాకు ఆదేశం ఇచ్చారు, నన్ను ఇక్కడ జగన్నాథ్పూరిలో ఉండమన్నారు, కాబట్టి నేను ఎక్కువ తిరగలేను, కానీ మీరు బెంగాల్లో ఉండి బెంగాల్ మీరు ఉద్ధరించాలని చెప్పి మహాప్రభు నిత్యానంద చెప్తారు. అండ్ నిత్యానంద మహాప్రభు చెప్పిన ఆదేశాల ప్రకారంగా పాటిస్తారనమాట. సో ఈ విధంగా మహాప్రభు నిత్యానంద ప్రభు మరియు వాళ్ళ టీంని మొత్తం ఆ బెంగాల్ బెల్ట్ మొత్తాన్ని ప్రచారం చేయమని చెప్తారు.
తర్వాత మహాప్రభు శిష్యుల్లో వేరే టీం ఉంది, వాళ్ళే గోస్వామిస్ అనమాట. ముఖ్యంగా రూప గోస్వామి, సనాతన గోస్వామి, అగైన్ వాళ్ళ యొక్క నెఫ్యూ జీవ గోస్వామి. వీళ్ళని మహాప్రభు వృందావన్ పంపిస్తారనమాట. మీరు వృందావన్ వెళ్ళండి, అక్కడ మీరు వాళ్ళొక మిషన్ ఇస్తారనమాట. ఏంటా మిషన్? ఐ విల్ స్పీక్ దట్. వెరీ ఇంపార్టెంట్ శ్లోక ఇది. కృష్ణ భక్తి కృష్ణ ప్రేమ సేవ ప్రవర్తన లుప్త తీర్థే ఉద్ధార వైరాగ్య శిక్షణ. సో నేను భక్తి రసామృత సింధు సిరీస్ చెప్పినప్పుడు ఫస్ట్ లెక్చర్లో ఈ కాన్సెప్ట్ చెప్పాను. ఏ విధంగా గోస్వామీస్కి మహాప్రభు 4 మిషన్ ఫార్ములా ఇస్తారనమాట. రైట్, 4 పాయింట్ మిషన్ అనమాట. ఏంటది? ఫస్ట్ది ఏంటి? కృష్ణ భక్తి. ఈ లోకానికి కృష్ణ భక్తిని చాటి చెప్పండి గ్రంథాలు రచించడం ద్వారా. రెండోది ఏంటి? కృష్ణ ప్రేమ సేవ ప్రవర్తన. ఇది చాలా బ్యూటిఫుల్ పాయింట్, అసలు దిమ్మ తిరిగిపోద్ది మీరు వింటే. కృష్ణ ప్రేమ సేవ ప్రవర్తన అని చెప్పి అంటే ఏంటి? వాస్తవంగా కృష్ణుడి పట్ల సేవాభావాన్ని, కృష్ణుడి పట్ల ప్రేమ భావాన్ని పెంపొందించే ప్రదేశాలను నిర్మించండి అని చెప్పి. అంటే అర్థం ఏంటి? మందిరాలను నిర్మించండి అని చెప్పి. రైట్, మనందరూ తెలుసు మహాప్రభు ఏం చెప్పారు? గ్రంథాలు రాయండి, మందిరాలు నిర్మించండి, తర్వాత ఇంకేంటి? వైష్ణవ సదాచారాన్ని ఏర్పాటు చేయండి, నెక్స్ట్ భగవంతుడి యొక్క లీలా స్థలాల్ని కనిపెట్టండి అని చెప్పి 4 పాయింట్స్ మనకు తెలిసింది. కానీ మందిరాలు నిర్మించండి అని మనం విన్నాం కదా, ఎన్ని సంవత్సరాలు వింటున్నాము. కానీ ఎగ్జాక్ట్ పదం ఏం వాడారు మహాప్రభు? శ్రీ చైతన్య మహాప్రభు వాడిన ఎగ్జాక్ట్ టర్మ్ ఏంటి అంటే కృష్ణ ప్రేమ సేవ ప్రవర్తన. బ్యూటిఫుల్. మనము టెంపుల్ని తెలుగులో ఏమంటాము? మందిరము, దేవాలయం అంటాము. హిందీలో ఏమంటారు? మందిర్ అంటారనమాట హిందీలోని. కానీ మహాప్రభు ఏమంటున్నారు? టెంపుల్ అనే పదానికి డెఫినేషన్ ఏంటంట? కృష్ణ ప్రేమ సేవ పరివర్తన. ఒకటే. అంటే మందిరం అనే మాటకి డెఫినేషన్ ఏంటి? మందిరంలో అనే మాటకు డిఫరెంట్. అంటే అక్కడికి బద్ధజీవి అనేవాడు ఎప్పుడు స్వార్థంతో, ఈర్ష్య ద్వేషాలతో ఉంటాడు భగవంతుని పట్ల. అలాంటి వ్యక్తి హృదయంలో భగవంతుని పట్ల ప్రేమ, భగవంతుని పట్ల సేవాభావాన్ని పెంపొందించినప్పుడు అప్పుడు అది మందిరం అనిపించుకుంటుంది. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ టెంపుల్ అకార్డింగ్ టు మహాప్రభు. అందుకని కొన్నిసార్లు శ్రీల ప్రభుపాదని చాలా విమర్శిస్తారు. అరే స్వామీజీ, మీరు టెంపుల్ కడుతున్నారు, మీరు సనాతన ధర్మాన్ని మీరు భ్రష్టు పట్టించేస్తున్నారు. అబ్బా ఎందుకు అబ్బాయి అంటే, ఒక గోపురం లేదు, ఒక విమానం లేదు, ఒక ఇది లేదు, ద్వారం లేదు, గుడి గంటలు లేవు, ధ్వజస్తంభం లేదు. రకరకాల మనుషులు రకరకాల కామెంట్లు వేస్తూ ఉంటారు. ప్రభుపాద్ అమెరికాలోని టెంపుల్ కట్టినప్పుడు మ్యాచ్లెస్ గిఫ్ట్ షాప్, అదో గిఫ్ట్ షాప్, అందులో మందిరం ఓపెన్ చేస్తారు. బయట వాళ్ళు ఇదే మందిరం అని కొంతమంది భారతీయులు ఎగతాళి, బయట వాళ్ళు కూడా కాదు, భారతీయులు ఎగతాళి చేశారు. సినిమా నేను కూడా ఇక్కడ చూస్తున్నాను విజయవాడలో. చాలామంది వస్తారు, చెప్తారు ప్రభుజీ మీ ఇస్కాన్ తిరుపతి వెళ్ళాను, చాలా మంచి టెంపుల్. ఇస్కాన్ రాజమండ్రి సూపర్, ఇస్కాన్ తిరుపతి, ఇస్కాన్ రాజమండ్రి, ఇస్కాన్ రాజమండ్రి, ఇస్కాన్ తిరుపతి, చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయని చెప్పి. మీ విజయవాడలో టెంపుల్ చాలా సింపుల్గా ఉంది ప్రభుజీ అని చెప్పి. ఆ సింపుల్ ఒక బిల్డింగ్లా ఉంటుంది, చర్చ్లా ఉంటుంది కొంచెం ఇంకా చెప్పాలంటే. కొంతమంది అలా కూడా ఉన్నారు, ఆ చర్చ్లా ఉంది ప్రభుజీ, బిల్డింగ్ టెంపుల్లా లేదు ప్రభుజీ అని చెప్పి. సరే, నా ముందు కట్టిన వాళ్ళు ఎలా కట్టారో నాకు తెలియదు, మరి ఎందుకు అలా కట్టారో తెలియదు. బట్ దెన్ అవకాశం వస్తే నేను మంచి కడతా, గొప్ప కడతా. కానీ దట్ డజంట్ మీన్ దాట్. బట్ ఒకటైతే క్లియర్, ఒక మందిర అధ్యక్షునిగా, అంటే మందిర అధ్యక్షుడు అంటే సింపుల్గా మఠాధిపతి, పీఠాధిపతి, ఒక మఠాధిపతిగా, ఒక పీఠాధిపతిగా ఒక మందిరం అన్నాక నేను చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? చైతన్య మహాప్రభు లెక్క ప్రకారంగా కృష్ణ ప్రేమ సేవ ప్రవర్తన, ఇది నేను చేయాల్సిన ఫస్ట్ పని. అంటే ఆ మందిరంలో వచ్చిన బద్ధ జీవుల్లో హృదయంలో భగవంతుని పట్ల ప్రేమ, భగవంతుని పట్ల సేవాభావాన్ని నేను ప్రవేశపెట్టగలిగితే, వాళ్ళలో ఆ ప్రేమ సేవాభావాన్ని పెంపొంచగలిగితే, అప్పుడు అది యాక్చువల్గా మహాప్రభు లెక్కల ప్రకారంగా మందిరం అనిపించుకుంటుంది. అంతేగాని ఒక వైట్ మార్బుల్తో కట్టావా, శాండ్ స్టోన్తో కట్టావా, 50 కోట్ల, 100 కోట్ల, 500 కోట్ల, ఇది కాదు. ఓకే, నాకు అవకాశం ఉంటే మనం కట్టాలి, ఎందుకంటే భగవంతునికి బెస్ట్ ఇవ్వాలి, మనము కాదంటలేదు. కానీ అవి లేకపోయినా సరే ఇది నువ్వు చేయగలిగినప్పుడు మహాప్రభు దృష్టిలో నువ్వు మందిరాలు కట్టినట్టే అనమాట. కృష్ణ ప్రేమ సేవ ప్రవర్తన. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారండి అంటే కృష్ణ ప్రేమ సేవ ప్రవర్తనకి వెళ్తున్నానండి అంటే ఏంటండి అంటే మందిరం. సో మందిరం అనే పదానికి డెఫినేషన్ ఇది. థర్డ్ పాయింట్ ఏంటంటే లుప్త తీర్థ ఉద్ధార. అంటే రాధాకృష్ణుని యొక్క లీలాస్థలి
ఏవైతే కనుమరుగైపోయాయో వాటిని వెలికి తీయడం. లుప్త తీర్థ అంటే ఏంటంటే కనుమరుగైపోయినవి వెలికి తీయడం అనమాట. లాస్ట్ది ఏంటి, వైరాగ్య శిక్షణ. శిక్షణ అంటే ట్రైనింగ్. మహాప్రభు చెప్తాను, మీ యొక్క సొంత ఉదాహరణ ద్వారా వైష్ణవత్వం అంటే ఏంటి, వైష్ణవ సదాచారం అంటే ఏంటి నేర్పించండి అని చెప్పి. సో నాలుగు చెప్తారు మహాప్రభు గోస్వామిస్కి అనమాట. ఫస్ట్ది ఏంటి, కృష్ణ భక్తి అనేది శాస్త్రం ఆధారంగా, మన గౌడీ వైష్ణవ సిద్ధాంతాన్ని శాస్త్రం ఆధారంగా నిరూపించండి. రెండవది మందిరాలు నిర్మించండి. మూడవది లీలాస్థలిని బయటకు తీయండి. నాలుగవది వైష్ణవ శిక్షణ ఇవ్వండి అని చెప్పి. సో ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు వాళ్ళకి గోస్వామిస్కి ఈ యొక్క ఉపదేశాన్ని ఇస్తారు, రైట్. తర్వాత ఎనీహౌ వీ విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. బట్ ఎసెన్షియల్గా గోస్వామిస్ అక్కడ బృందావనం వెళ్తారు. బృందావనం వెళ్ళిన తర్వాత వాళ్ళు మహాప్రభు ఏమైతే కోరుకున్నా వాళ్ళు అవన్నీ చేస్తారు. తర్వాత జీవ గోస్వామి యాడ్ అవుతారు. రూప గోస్వామి ఎన్నెన్నో గ్రంథాలు రాస్తారు. సనాతన కోసం ఎన్నెన్నో గ్రంథాలు రాస్తారు. జీవ గోస్వామి ఎన్నో గ్రంథాలు రాస్తారు. తర్వాత గోపాల భట్ట గోస్వామి, రఘునాథ్ భట్ట గోస్వామి, నెక్స్ట్ రైట్ అందరూ యాడ్ అవుతారు, రైట్. సో రఘునాథ్ గోస్వామి, మొత్తంగా 6 గోస్వామిస్ కలిపి మహాప్రభు ఏమైతే కోరుకున్నారో అవన్నీ కూడా వాళ్ళు చేస్తారనమాట. ఇది సెకండ్ టీం. ఫస్ట్ టీము ఒక రకం టీము బెంగాల్ వెళ్తారు, నిత్యానంతపురం టీం. ఇది వృందావనం వెళ్తారు, ఈ రెండో టీం అనమాట. సో ఈ విధంగా మహాప్రభు ఎసెన్షియల్గా మహాప్రభు ఫస్ట్ చాప్టర్లో చెప్తారు. తర్వాత ఒక లీలను మాత్రము డీటెయిల్గా చెప్తారనమాట మధ్య లీలలో. యాక్చువల్ ఫాస్ట్గా కొట్టేస్తారు మొత్తం, ఒక లీల మాత్రము కొంచెం డీటెయిల్గా చెప్తారు. అదేంటంటే మహాప్రభు అంటే రథయాత్ర సమయంలో మహాప్రభు నృత్యం చేస్తూ ఉంటారనమాట. జగన్నాథ్ని చూసినప్పుడు మహాప్రభు వెంటనే రాధాభావంలోకి వెళ్ళిపోతారు. రాధారాణి ఎలా కురుక్షేత్రంలో కృష్ణుని చూసినప్పుడు ఆ కృష్ణుడి విరహంలో ఆవిడ నచ్చదు. కృష్ణుడు అలాగా అంటే మొకటంతో నెక్స్ట్ రాజవేషంలో ఉన్నప్పుడు నచ్చదు అనమాట రాధారాణికి. కృష్ణుడిని లాక్కెళ్ళిపోవాలనుకుంటుంది బృందావనం, కానీ అక్కడ అందరూ ఉన్నారు. ఆయన రథాన్ని లాగుతారు, అదే రథయాత్ర. సో మహాప్రభు అదే భావంలో అక్కడ ఒక పాట పాడతారనమాట. ఆ పాట అర్థం ఏంటంటే, బాహ్యంగా అర్థమేంటంటే ఒక అమ్మాయి తన ప్రియుడి కోసము విరహంలో పాడుతుందన్నమాట. ఏమన్నది, నువ్వు ఉన్నావు కానీ నేను నీతో ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాను. ఏకాంతంలో నీతో కలిసి ముందు ఏ విధంగా నేను నీతో ఏకాంతంగా కలిసి వివిధ లీలలు చేశాను, అలాగనే నేను మళ్ళీ నీతో కలిసి సమయం స్పెండ్ చేయాలనుకుంటున్నాను అనే భావంలో ఒక మహాప్రభు ఒక పద్యం పాడతారనమాట. అక్కడున్న భక్తులందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అరే ఇది ఒక మండేన్ సాంగ్, అంటే సినిమాల్లో డ్యూయెట్లు ఉంటాయి కదా, అదొక జస్ట్ భౌతికమైన పాటలా ఉంటుంది. అది వాళ్ళకి అర్థం కాదు, అది మహాప్రభు ఇలాంటి పాట పాడుతున్నారు ఏంట్రా అని చెప్పి. రొమాంటిక్ సాంగ్ అనమాట. కానీ అక్కడున్న రఘునాథ్ గోస్వామి అక్కడున్న స్వరూప్ దామోదర్ గోస్వామి మరియు రామానందరాయకి మాత్రం యాక్చువల్గా మహాప్రభు ఏం చెప్పాలనుకున్నా అర్థమవుతుంది. కానీ అక్కడ ఇంకొక వ్యక్తికి అర్థమవుతుంది, అదే రూపగోస్వామి. సో రూపగోస్వామి ఆ పాటకి అర్థంలో ఇంకొక శ్లోకాన్ని రాసి తాళపత్రం మీద రాస్తారు. అంటే ఆ పాటకి అర్థం ఏంటి, వాస్తవంగా మహాప్రభు అక్కడ రాధారాణి భావంలో ఉన్నారు. అండ్ జగన్నాథ్ని చూసి, జగన్నాథ్ కృష్ణుడే కాబట్టి మహాప్రభు రాధారాణికి కృష్ణుడిని అలా చూడడం నచ్చలేదు. కాబట్టి నేను బృందావనం తిరిగి వెళ్ళి యమునా నది ఒడ్డు మీద నీతో కలిసి లీల చేయాలనుకుంటున్నాను, నాకు నువ్వు కురుక్షేత్రంలో ఇలా చూసి నాకు నచ్చలేదు అని యాక్చువల్గా మహాప్రభు అర్థం అది. సో అదే అర్థాన్ని వచ్చేలాగా ఇంచుమించుగా రూపగోస్వామి రాస్తారనమాట ఆ తాళపత్రాల మీద. నెక్స్ట్ రోజు మహాప్రభు హరిదాస్ ఠాకూర్ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు రూపగోస్వామి హరిదాస్ ఠాకూర్ స్నానానికి వెళ్ళి ఉంటారు. కాబట్టి ఆ తాళపత్రాలని రూపగోస్వామి మహాప్రభు చూసి షాక్ అయిపోతారు. ఎలాగ రూపగోస్వామికి నాకు నా యొక్క మనస్సు వారికి అర్థమైంది, ఎలా అర్థమైందని చెప్పి ఆశ్చర్యపోతారు మహాప్రభు. అప్పుడు స్వరూప్ దామోదర్ గోస్వామి రామానందర్ చెప్తారన్నమాట. ఎందుకంటే మీ యొక్క కృప రూపగోస్వామికి దక్కింది కాబట్టే రూపగోస్వామికి నీ మనసు అర్థమైంది అని చెప్పి చెప్తారు. ఇది ఒక్క పాస్ట్ టైం, యాక్చువల్గా ఈ పాస్ట్ టైం విస్తారంగా మళ్ళీ మధ్యలో వస్తుంది. ఇది ఒక్క పాస్ట్ టైం మాత్రమే ఫస్ట్ చాప్టర్లో కొంచెం డీటెయిల్డ్గా రాస్తారు కవిరాజ్ గోస్వామి. మిగతా చాప్టర్ మొత్తం కూడా మధ్యలోనే ఎసెన్షియల్గా ఫాస్ట్గా సమ్మరైజ్ చేస్తారు. సో దిస్ ఇస్ ద సమ్మరీ. ఫస్ట్ చాప్టర్ అంతా నథింగ్ బట్ సమ్మరీ. సిమిలర్గా రేపు మనము 2వ అధ్యాయము 3వ అధ్యాయం చేసుకున్నాము. 2వ అధ్యాయాన్ని 10 నిమిషాల్లో చెప్పేస్తాను, ఎందుకంటే 2వ అధ్యాయం కూడా సమ్మరీ, అంత్యలీల యొక్క సమ్మరీ. 3వ అధ్యాయం నుంచి యాక్చువల్గా స్టోరీ స్టార్ట్ అవుతుంది. అది మనం రేపటి క్లాస్లో వింటాము. ఓకే, సో ఈరోజు క్లాస్ ఇక్కడితో విరామిద్దాము. శ్రీ చైతన్య మహాప్రభుకి జై, శ్రీ నిత్యానంద ప్రభుకి జై, శ్రీ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి జై,
శిల ప్రభుపాద కీ జై. హరే కృష్ణ.